యామ్, ఇస్, ఆర్ అంటే ఉన్నాను, ఉన్నాడు, ఉన్నారు మాత్రమే అనుకుంటున్నారా? బిగ్ మిస్టేక్. ఈ 3 వర్డ్స్తో మీరు 100+ పవర్ఫుల్ ఇంగ్లీష్ సెంటెన్స్ ప్యాటర్న్స్ మాట్లాడగలరు. కానీ అసలు ట్విస్ట్ ఏంటంటే యామ్ ఎక్కడ, ఇస్ ఎక్కడ, ఆర్ ఎక్కడ, అంతేకాదు యామ్ అడ్జెక్టివ్, ఇస్ V4, ఆర్ V3 లాంటి ప్యాటర్న్స్ ఎలా యూజ్ చేయాలో తెలుసా? ఈ వీడియోలో యామ్, ఇస్, ఆర్కి మాస్టర్ ఫార్మ్యులాస్ నేర్చుకోబోతున్నారు. చివర్లో నేను చెప్పే సింపుల్ ట్రిక్స్ గుర్తుపెట్టుకుంటే యామ్, ఇస్, ఆర్లో మిస్టేక్ చేయడం ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. సో వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. లెట్స్ మాస్టర్ యామ్, ఇస్, ఆర్. హలో ఎవ్రీవన్, నమస్కారం అందరికీ. మీరు ఇంగ్లీష్ మాట్లాడాలనుకుంటున్నారు, కానీ ఎలా ప్రారంభించాలో అర్థం కావడం లేదా? స్టూడెంట్స్ అయినా, టీచర్స్ అయినా, లేదా ప్రొఫెషనల్స్ అయినా ఒక చిన్న సెంటెన్స్ కూడా కాన్ఫిడెంట్లీ మాట్లాడాలనుందా? అయితే ఈ వీడియో మీకోసమే. ఈరోజు మనం ఇంగ్లీష్లో అత్యంత పవర్ఫుల్ అయిన ఒక స్ట్రక్చర్ నేర్చుకోబోతున్నాం. అదేమిటంటే ఐ యామ్. స్ట్రక్చర్స్ ఒకే ఐ యామ్తో మీరు మీ గురించి చెప్పవచ్చు, మీ ఫీలింగ్స్ చెప్పవచ్చు, మీ ప్లాన్స్ చెప్పవచ్చు, మీ యాక్షన్స్ చెప్పవచ్చు. అంతేకాదు, ప్రొఫెషనల్ ఇంగ్లీష్ కూడా మాట్లాడవచ్చు. ఈ వీడియోలో మీరు నేర్చుకునేది ఐ యామ్ ఏ టీచర్ నుంచి ఐ యామ్ గోయింగ్ టు స్టార్ట్ వరకు, ఐ యామ్ బీయింగ్ కేర్ఫుల్ నుంచి ఐ యామ్ అబౌట్ టు స్టార్ట్ వరకు, స్టెప్ బై స్టెప్గా సింపుల్ తెలుగు ఎక్స్ప్లెనేషన్స్తో, డైలీ లైఫ్ ఎగ్జాంపుల్స్తో మీరు ఈజీలీ అండర్స్టాండ్ చేసుకుంటారు. ఈ వీడియో చూసిన తర్వాత మీరు ఐ యామ్తో 15+ డిఫరెంట్ వేస్లో సెంటెన్సెస్ మాట్లాడగలుగుతారు. ఇంగ్లీష్ మాట్లాడడం కష్టం కాదు, కరెక్ట్ ప్యాటర్న్ నేర్చుకుంటే చాలా ఈజీ. సో లెట్స్ స్టార్ట్ యువర్ ఇంగ్లీష్ స్పీకింగ్ జర్నీ. లెట్స్ మాస్టర్ ఐ యామ్ స్ట్రక్చర్స్ అండ్ స్టార్ట్ స్పీకింగ్ కాన్ఫిడెంట్లీ. హలో ఫ్రెండ్స్, లెట్స్ బిగిన్. ఈరోజు మనం చాలా సింపుల్ కానీ పవర్ఫుల్ సెంటెన్స్ స్ట్రక్చర్ నేర్చుకుందాం. I am plus noun. Friends, I am plus noun అంటే మనం ఎవరో చెప్పటానికి ఉపయోగిస్తాం. అంటే మన ఐడెంటిటీ చెప్పటానికి. ఎగ్జాంపుల్స్: I am a teacher. నేను ఒక గురువు. I am a student. నేను విద్యార్థిని. I am a farmer. నేను రైతు. I am an Indian. నేను భారతీయుడిని. I am a YouTuber. నేను యూట్యూబర్ని. టిప్: ఐ యామ్ తర్వాత ఎప్పుడూ ఒక నౌన్, పేరు, వృత్తి, పాత్ర వస్తుంది. ఇప్పుడు మీరు చెప్పండి, ఐ యామ్. ప్రాక్టీస్ చేయండి. కాన్ఫిడెన్స్ ఫీలింగ్స్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో నేర్చుకుందాం. ఐ యామ్ ప్లస్ యాడ్జెక్టివ్. మన భావాలు, లక్షణాలు చెప్పడానికి ఐ యామ్ ప్లస్ యాడ్జెక్టివ్ వాడతాం. అంటే మనకి ఎలా అనిపిస్తుందో చెప్పటానికి. ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఐ యామ్ హ్యాపీ. నేను సంతోషంగా ఉన్నాను. ఐ యామ్ సాడ్. నేను బాధగా ఉన్నాను. ఐ యామ్ రెడీ. నేను సిద్ధంగా ఉన్నాను. ఐ యామ్ కాన్ఫిడెంట్. నేను ఆత్మవిశ్వాసంతో ఉన్నాను. ఐ యామ్ టైర్డ్. నేను అలసిపోయాను. టిప్: ఐ యామ్ తర్వాత ఎప్పుడూ ఒక యాడ్జెక్టివ్, లక్షణం, భావం వస్తుంది. ఇప్పుడు మీరు చెప్పండి, ఐ యామ్ హ్యాపీ, రెడీ, కాన్ఫిడెంట్. ప్రాక్టీస్ చేయండి. ఫ్లూయెన్సీ ప్లేస్ లేదా సిచ్యువేషన్ ఎలా చెప్పాలో నేర్చుకుందాం. ఐ యామ్ ప్లస్ ప్రెపోజిషనల్ ఫ్రేజ్. స్థానం లేదా పరిస్థితి చెప్పడానికి ఐ యామ్ ప్లస్ ప్రెపోజిషనల్ ఫ్రేజ్ వాడతాం. అంటే మనం ఎక్కడ ఉన్నామో లేదా ఏ పరిస్థితిలో ఉన్నామో చెప్పటానికి. ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఐ యామ్ ఎట్ హోమ్. నేను ఇంట్లో ఉన్నాను. ఐ యామ్ ఇన్ క్లాస్. నేను తరగతిలో ఉన్నాను. ఐ యామ్ ఆన్ డ్యూటీ. నేను డ్యూటీలో ఉన్నాను. ఐ యామ్ ఇన్ ట్రబుల్. నేను సమస్యలో ఉన్నాను. ఐ యామ్ ఎట్ స్కూల్. నేను పాఠశాలలో ఉన్నాను. టిప్: ఐ యామ్ తర్వాత ప్లేస్ లేదా సిచ్యువేషన్ను చూపించే వర్డ్స్ యాట్, ఇన్, ఆన్ వస్తాయి. ఇప్పుడు మీరు చెప్పండి, ఐ యామ్ ఎట్ హోమ్, ఇన్ క్లాస్. ప్రాక్టీస్ చేయండి.
కాన్ఫిడెన్స్ జరుగుతున్న పని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో నేర్చుకుందాం. ఐఎమ్ ప్లస్ బీయింగ్. ఇప్పుడే జరుగుతున్న పని చెప్పడానికి ఈ స్ట్రక్చర్ వాడతాం. అంటే మనం ప్రస్తుతం ఏ పని చేస్తున్నామో చెప్పడానికి. ఎగ్జాంపుల్స్: ఐఎమ్ రీడింగ్, నేను చదువుతున్నాను. ఐఎమ్ ఈటింగ్, నేను తింటున్నాను. ఐఎమ్ టీచింగ్, నేను బోధిస్తున్నాను. ఐఎమ్ వర్కింగ్, నేను పని చేస్తున్నాను. ఐఎమ్ స్పీకింగ్, నేను మాట్లాడుతున్నాను. టిప్: ఐఎమ్ తర్వాత వర్బ్ ప్లస్ ఐఎన్జీ, రీడింగ్, ఈటింగ్, వర్కింగ్ వస్తుంది. ఇప్పుడు మీరు చెప్పండి. ఐఎమ్ వింగ్, రీడింగ్, వర్కింగ్. డైలీ ప్రాక్టీస్ చేయండి. స్పోకెన్ ఇంగ్లీష్ ఇంప్రూవ్ అవుతుంది. ఈరోజు మనం ఒక పని పూర్తయ్యాక ఎలా చెప్పాలో నేర్చుకుందాం. ఐ యామ్ ప్లస్ వి 3. ఒక పని పూర్తయిందని లేదా ఒక స్థితి వచ్చిందని చెప్పడానికి ఈ స్ట్రక్చర్ వాడతాం. అంటే యాక్షన్ కంప్లీట్ అయ్యి ఇప్పుడు రిజల్ట్ స్టేట్లో ఉన్నప్పుడు. ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఐఎమ్ డన్, నేను పూర్తయ్యాను. ఐఎమ్ ఫినిష్డ్, నేను పూర్తి చేశాను. ఐఎమ్ గాన్, నేను వెళ్ళిపోయాను. ఐఎమ్ ప్రిపేర్డ్, నేను సిద్ధంగా ఉన్నాను. ఐఎమ్ సెటిల్డ్, నేను సెట్ అయ్యాను. టిప్: ఐయామ్ తర్వాత V3 వస్తుంది. డన్, ఫినిష్డ్, ప్రిపేర్డ్. ఇప్పుడు మీరు చెప్పండి. ఐయామ్ డన్, ప్రిపేర్డ్. ప్రాక్టీస్ చేస్తే మీ ఇంగ్లీష్ చాలా నేచురల్ అవుతుంది. ఈరోజు మనం ఒక స్పెషల్ స్ట్రక్చర్ నేర్చుకుందాం. ఐ యామ్ బీయింగ్ ప్లస్ యాడ్జెక్టివ్. ఇది తాత్కాలిక ప్రవర్తనను చూపిస్తుంది. అంటే ఇప్పుడే కొంతసేపు ఇలా బిహేవ్ అవుతున్నాను అని చెప్పడానికి. ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఐ యామ్ బీయింగ్ కేర్ఫుల్, నేను జాగ్రత్తగా ప్రవర్తిస్తున్నాను. ఐ యామ్ బీయింగ్ పొలైట్, నేను వినయంగా ప్రవర్తిస్తున్నాను. ఐ యామ్ బీయింగ్ సిల్లీ, నేను అల్లరి చేస్తున్నాను. ఐ యామ్ బీయింగ్ ఆనెస్ట్, నేను నిజాయితీగా ప్రవర్తిస్తున్నాను. ఐ యామ్ బీయింగ్ క్వయట్, నేను నిశ్శబ్దంగా ఉన్నాను. టిప్: ఐ యామ్ బీయింగ్ అంటే టెంపరరీ బిహేవియర్. ఎప్పటికీ కాదు, ఇప్పుడే. డిఫరెన్స్ గుర్తుంచుకోండి. ఐ యామ్ పొలైట్, సాధారణంగా నేను వినయంగా ఉంటాను. ఐ యామ్ బీయింగ్ పొలైట్, ఇప్పుడు మాత్రమే వినయంగా ప్రవర్తిస్తున్నాను. ప్రాక్టీస్ చేయండి. నేచురల్ ఇంగ్లీష్ మాట్లాడండి. ఈరోజు మన ఫ్యూచర్ ప్లాన్స్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో నేర్చుకుందాం. ఐఎమ్ గోయింగ్ టు ప్లస్ V1. భవిష్యత్తులో చేయబోయే ప్లాన్ చెప్పటానికి ఈ స్ట్రక్చర్ వాడతాం. అంటే ముందే నిర్ణయించుకున్న పనిని చెప్పటానికి. ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఐఎమ్ గోయింగ్ టు స్టడీ, నేను చదవబోతున్నాను. ఐఎమ్ గోయింగ్ టు స్టార్ట్ బిజినెస్, నేను వ్యాపారం మొదలుపెడతాను. ఐఎమ్ గోయింగ్ టు ఇన్వెస్ట్, నేను పెట్టుబడి పెట్టబోతున్నాను. ఐఎమ్ గోయింగ్ టు ట్రావెల్, నేను ప్రయాణం చేస్తాను. ఐఎమ్ గోయింగ్ టు లెర్న్ ఇంగ్లీష్, నేను ఇంగ్లీష్ నేర్చుకుంటాను. టిప్: ఐఎమ్ గోయింగ్ టు తర్వాత ఎప్పుడూ V1 వస్తుంది. స్టడీ, ఇన్వెస్ట్, ట్రావెల్. ఇప్పుడు మీరు చెప్పండి. ఐఎమ్ గోయింగ్ టు స్టడీ, ఎర్న్, లెర్న్. డైలీ ప్రాక్టీస్ చేయండి. ఫ్యూచర్ కాన్ఫిడెంట్లీ చెప్పగలుగుతారు. ఈరోజు మనం ఒక పని పూర్తయ్యాక ఎలా చెప్పాలో నేర్చుకుందాం. ఐ యామ్ ప్లస్ V3. ఒక పని పూర్తయిందని లేదా ఒక స్థితి వచ్చిందని చెప్పడానికి ఈ స్ట్రక్చర్ వాడతాం. అంటే యాక్షన్ కంప్లీట్ అయ్యి ఇప్పుడు రిజల్ట్ స్టేట్లో ఉన్నప్పుడు. ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఐఎమ్ డన్, నేను పూర్తయ్యాను. ఐఎమ్ ఫినిష్డ్, నేను పూర్తి చేశాను. ఐఎమ్ గాన్, నేను వెళ్ళిపోయాను. ఐఎమ్ ప్రిపేర్డ్, నేను సిద్ధంగా ఉన్నాను. ఐఎమ్ సెటిల్డ్, నేను సెట్ అయ్యాను. టిప్: ఐయామ్ తర్వాత V3 వస్తుంది. డన్, ఫినిష్డ్, ప్రిపేర్డ్. ఇప్పుడు మీరు చెప్పండి. ఐయామ్ డన్, ప్రిపేర్డ్. ప్రాక్టీస్ చేస్తే మీ ఇంగ్లీష్ చాలా నేచురల్ అవుతుంది.
ఈరోజు మనం ఒక ఫార్మల్ మరియు అఫీషియల్ స్ట్రక్చర్ నేర్చుకుందాం. ఐ యామ్ ప్లస్ టు ప్లస్ వి ఒకటి సమానం షుడ్. ఇది డ్యూటీ లేదా అఫీషియల్ లాంగ్వేజ్లో వాడతాం. అంటే మనకిచ్చిన పనని, బాధ్యతను చెప్పటానికి. ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఐ యామ్ టు అటెండ్ మీటింగ్. నేను మీటింగ్కి హాజరు కావాలి. ఐ యామ్ టు సబ్మిట్ రిపోర్ట్. నేను రిపోర్ట్ ఇవ్వాలి. ఐ యామ్ టు టీచ్ క్లాస్. నేను క్లాస్ తీసుకోవాలి. ఐ యామ్ టు కాల్ హిమ్. నేను అతన్ని కాల్ చేయాలి. ఐ యామ్ టు కంప్లీట్ వర్క్. నేను పని పూర్తి చేయాలి. టిప్: ఐ యామ్ టు అంటే డ్యూటీ, రెస్పాన్సిబిలిటీ, ఇన్స్ట్రక్షన్ అని అర్థం. డిఫరెన్స్ గుర్తుంచుకోండి. ఐ హ్యావ్ టు డూ సాధారణ అవసరం. ఐ యామ్ టు డూ అఫీషియల్ డ్యూటీ, ఆర్డర్. ప్రాక్టీస్ చేయండి. ప్రొఫెషనల్ ఇంగ్లీష్ friends. మాట్లాడండి. ఈరోజు మనం ఒక క్యాజువల్ ఇంగ్లీష్ స్ట్రక్చర్ నేర్చుకుందాం. ఐ యామ్ ప్లస్ లైక్. కంపారిజన్ లేదా ద ఫీలింగ్ ఎక్స్ప్రెస్ చేయటానికి ఐ యామ్ ప్లస్ లైక్ వాడతాం. అంటే ఎవరికైనా పోల్చుకోవడం లేదా మన ఫీలింగ్ని ఇన్ఫార్మల్గా చెప్పడం. ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఐఎమ్ లైక్ మై ఫాదర్. నేను నా నాన్నలా ఉన్నాను. ఐఎమ్ లైక్ కన్ఫ్యూజ్డ్. నేను కాస్త కన్ఫ్యూజ్గా ఉన్నాను. ఐఎమ్ లైక్ టైర్డ్. నేను చాలా అలసిపోయాను. ఐఎమ్ లైక్ హ్యాపీ. నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఐఎమ్ లైక్ హిమ్. నేను అతనిలా ఉన్నాను. టిప్: ఐఎమ్ లైక్ ఎక్కువగా ఇన్ఫార్మల్ మాట్లాడేటప్పుడు వాడతాం. బెటర్ ఇంగ్లీష్ కోసం ఐఎమ్ కన్ఫ్యూజ్డ్ ఐఎమ్ టైర్డ్ ఫార్మల్ మరియు కరెక్ట్. ఐఎమ్ లైక్ టైర్డ్ క్యాజువల్ మాట్లాడేటప్పుడు. ప్రాక్టీస్ చేయండి. న్యాచురల్ ఇంగ్లీష్ friends. మాట్లాడండి. ఈరోజు మన గోల్స్ మరియు పర్పస్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో నేర్చుకుందాం. ఐ యామ్ ప్లస్ ఇన్ఫినిటివ్ టు ప్లస్ వి ఒకటి. లక్ష్యం లేదా ఉద్దేశం చెప్పడానికి ఈ స్ట్రక్చర్ వాడతాం. అంటే మనం జీవితంలో అచీవ్ చేయాలనుకునేది చెప్పడానికి. ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఐ యామ్ టు లెర్న్ ఇంగ్లీష్. నేను ఇంగ్లీష్ నేర్చుకోవాలి. ఐ యామ్ టు సక్సీడ్. నేను విజయవంతం కావాలి. ఐ యామ్ టు ఎర్న్ మనీ. నేను డబ్బు సంపాదించాలి. ఐ యామ్ టు ఇంప్రూవ్ స్కిల్స్. నేను నైపుణ్యాలు పెంచాలి. ఐ యామ్ టు బికమ్ ఎ టీచర్. నేను టీచర్ అవ్వాలి. టిప్: ఐ యామ్ టు ప్లస్ వర్బ్ అంటే స్ట్రాంగ్ గోల్ పర్పస్ చూపిస్తుంది. డైలీ మోటివేషన్ కోసం చెప్పండి. ఐ యామ్ టు సక్సీడ్. ప్రాక్టీస్ చేయండి. మీ గోల్స్ క్లియర్గా Hello, చెప్పగలుగుతారు. ఈరోజు మనం ఒక పవర్ఫుల్ స్ట్రక్చర్ నేర్చుకుందాం. ఐ యామ్ బీయింగ్ ప్లస్ వి 3. ఇప్పుడు జరుగుతున్న ప్యాసివ్ యాక్షన్ని చెప్పడానికి ఈ స్ట్రక్చర్ వాడతాం. అంటే మనమే పనిచేయటం కాదు, మనపై ఎవరో పనిచేస్తున్నారు. ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఐ యామ్ బీయింగ్ వాచ్డ్. నన్ను గమనిస్తున్నారు. ఐ యామ్ బీయింగ్ ట్రైన్డ్. నాకు శిక్షణ ఇస్తున్నారు. ఐ యామ్ బీయింగ్ గైడెడ్. నన్ను మార్గనిర్దేశం చేస్తున్నారు. ఐ యామ్ బీయింగ్ హెల్ప్డ్. నాకు సహాయం చేస్తున్నారు. ఐ యామ్ బీయింగ్ టాట్. నాకు బోధిస్తున్నారు. టిప్: ఐ యామ్ బీయింగ్ తర్వాత V3 వస్తుంది. వాచ్డ్, ట్రైన్డ్. సింపుల్ గుర్తుంచుకోండి. ఐ యామ్ డూయింగ్ నేను చేస్తున్నాను. ఐ యామ్ బీయింగ్ డన్ నాపై చేస్తున్నారు. ప్రాక్టీస్ చేయండి. అడ్వాన్స్డ్ ఇంగ్లీష్ మాట్లాడండి. ఫాలో బాలూజీ ఇంగ్లీష్ ఫర్ మోర్ Hello, ఈజీ friends. ఇంగ్లీష్ లెసన్స్. ఈరోజు మన పర్సనల్ స్టేట్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో నేర్చుకుందాం. ఐ యామ్ ప్లస్ ప్రొనౌన్ స్టేట్. స్థితి లేదా వ్యక్తిగత పరిస్థితి చెప్పటానికి ఈ స్ట్రక్చర్ వాడతాం. అంటే మనం ఎలా ఉన్నామో, మన పరిస్థితి ఏమిటో చెప్పటానికి. ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఐ యామ్ మై సెల్ఫ్. నేను నేనే. ఐ యామ్ అలోన్. నేను ఒంటరిగా ఉన్నాను. ఐ యామ్ రెడీ మై సెల్ఫ్. నేను స్వయంగా సిద్ధంగా ఉన్నాను. ఐ యామ్ ఓకే. నేను బాగున్నాను. ఐ యామ్ ఫైన్. నేను సరిగ్గా ఉన్నాను. టిప్: ఐ యామ్ తర్వాత స్టేట్ లేదా ప్రొనౌన్ వర్డ్స్ వస్తాయి. myself,
alone, fine. Daily use sentences. I'm okay. I'm fine. Most common. ప్రాక్టీస్ చేయండి. కాన్ఫిడెంట్గా friends. మాట్లాడండి. ఈరోజు మనం ఇప్పుడే చేయబోతున్న పని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో నేర్చుకుందాం. ఐఎమ్ అబౌట్ టు ప్లస్ V1. ఇప్పుడే చేయబోతున్నాను అనే భావం చెప్పడానికి ఈ స్ట్రక్చర్ వాడతాం. అంటే యాక్షన్ చాలా దగ్గరలో ఉంది. జస్ట్ నౌ. ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఐఎమ్ అబౌట్ టు స్టార్ట్. నేను ఇప్పుడే ప్రారంభిస్తాను. ఐఎమ్ అబౌట్ టు లీవ్. నేను ఇప్పుడే వెళ్తాను. ఐఎమ్ అబౌట్ టు ఈట్. నేను ఇప్పుడే తింటాను. ఐఎమ్ అబౌట్ టు కాల్. నేను కాల్ చేయబోతున్నాను. ఐఎమ్ అబౌట్ టు స్లీప్. నేను పడుకోబోతున్నాను. టిప్. ఐఎమ్ అబౌట్ టు అంటే వెరీ సూన్ /జస్ట్ నౌ అని అర్థం. డిఫరెన్స్ గుర్తుంచుకోండి. ఐఎమ్ గోయింగ్ టు ఈట్ కొంచెం తర్వాత. ఐఎమ్ అబౌట్ టు ఈట్ ఇప్పుడే. ప్రాక్టీస్ చేయండి. న్యాచురల్ మరియు ఫాస్ట్ ఇంగ్లీష్ మాట్లాడండి. ఈరోజు మనం రూల్స్ మరియు ఎక్స్పెక్టేషన్స్ చెప్పే స్ట్రక్చర్ నేర్చుకుందాం. ఐఎమ్ సపోజ్ టు ప్లస్ V1. ఎక్స్పెక్టేషన్ లేదా రూల్ చెప్పడానికి ఈ స్ట్రక్చర్ వాడతాం. అంటే మనం చేయాల్సిన పని, అదర్స్ ఎక్స్పెక్ట్ చేసే పని. ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఐఎమ్ సపోజ్ టు అటెండ్. నేను హాజరు కావాలి. ఐఎమ్ సపోజ్ టు స్టడీ. నేను చదవాలి. ఐఎమ్ సపోజ్ టు టీచ్. నేను బోధించాలి. ఐఎమ్ సపోజ్ టు హెల్ప్. నేను సహాయం చేయాలి. ఐఎమ్ సపోజ్ టు ఫినిష్ వర్క్. నేను పని పూర్తి చేయాలి. టిప్. ఐఎమ్ సపోజ్ టు అంటే రూల్, డ్యూటీ, ఎక్స్పెక్టేషన్ అని అర్థం. డిఫరెన్స్ గుర్తుంచుకోండి. ఐ హ్యావ్ టు డూ నా అవసరం. ఐఎమ్ సపోజ్ టు డూ అదర్స్ ఎక్స్పెక్ట్ రూల్. ప్రాక్టీస్ చేయండి. ప్రొఫెషనల్ ఇంగ్లీష్ మాట్లాడండి. ఈరోజు మనం మన సామర్థ్యం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో నేర్చుకుందాం. ఐఎమ్ ఏబుల్ టు ప్లస్ V1. సామర్థ్యం చూపించటానికి ఈ స్ట్రక్చర్ వాడతాం. అంటే మనం ఏ పని చేయగలమో చెప్పటానికి. ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఐఎమ్ ఏబుల్ టు స్పీక్. నేను మాట్లాడగలను. ఐఎమ్ ఏబుల్ టు టీచ్. నేను బోధించగలను. ఐఎమ్ ఏబుల్ టు లెర్న్. నేను నేర్చుకోగలను. ఐఎమ్ ఏబుల్ టు మేనేజ్. నేను నిర్వహించగలను. ఐఎమ్ ఏబుల్ టు సాల్వ్. నేను పరిష్కరించగలను. టిప్. ఐఎమ్ ఏబుల్ టు, ఐ క్యాన్, సేమ్ మీనింగ్ బట్ మోర్ ఫార్మల్. కాన్ఫిడెన్స్ లైన్ చెప్పండి. ఐఎమ్ ఏబుల్ టు సక్సీడ్. డైలీ ప్రాక్టీస్ చేయండి. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ Friends. పెంచుకోండి. ఈరోజు మనం లైఫ్ పర్పస్ మరియు రోల్ గురించి ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో నేర్చుకుందాం. ఐఎమ్ మెంట్ టు ప్లస్ V1. జీవిత ఉద్దేశం లేదా రోల్ చెప్పడానికి ఈ స్ట్రక్చర్ వాడతాం. అంటే మనం ఈ ప్రపంచంలో ఏ పని కోసం ఉన్నామో చెప్పడానికి. ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఐఎమ్ మెంట్ టు టీచ్. నేను బోధించడానికి పుట్టాను. ఐఎమ్ మెంట్ టు హెల్ప్. నేను సహాయం చేయటానికి ఉన్నాను. ఐఎమ్ మెంట్ టు లీడ్. నేను నాయకత్వం వహించాలి. ఐఎమ్ మెంట్ టు ఇన్స్పైర్. నేను ప్రేరణ ఇవ్వాలి. ఐఎమ్ మెంట్ టు సక్సీడ్. నేను విజయవంతం కావాలి. టిప్. ఐఎమ్ మెంట్ టు అంటే పర్పస్, డెస్టినీ, రోల్ అని అర్థం. పవర్ఫుల్ లైన్ చెప్పండి. ఐఎమ్ మెంట్ టు సక్సీడ్. డైలీ రిపీట్ చేయండి. మీ మైండ్ సెట్ స్ట్రాంగ్ friends. అవుతుంది. ఈరోజు మనం ఒక పని పూర్తయ్యాక ఎలా చెప్పాలో నేర్చుకుందాం. ఐఎమ్ డన్ విత్ ప్లస్ నౌన్. ఏదైనా పని పూర్తి చేశాను అనే భావం చెప్పడానికి ఈ స్ట్రక్చర్ వాడతాం. అంటే పని కంప్లీట్ అయిపోయింది. ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఐఎమ్ డన్ విత్ వర్క్. నేను పని పూర్తి చేశాను. ఐఎమ్ డన్ విత్ హోంవర్క్. హోంవర్క్ పూర్తి చేశాను. ఐఎమ్ డన్ విత్ ఎగ్జామ్. పరీక్ష పూర్తి చేశాను. ఐఎమ్ డన్ విత్ కుకింగ్. వంట పూర్తి చేశాను. ఐఎమ్ డన్ విత్ రీడింగ్. చదవటం పూర్తి చేశాను. టిప్. ఐఎమ్ డన్ విత్ తర్వాత
noun/యాక్టివిటీ వస్తుంది. డైలీ యూజ్ సెంటెన్స్. ఐఎమ్ డన్ విత్ మై వర్క్. ప్రాక్టీస్ చేయండి. న్యాచురల్ ఇంగ్లీష్ మాట్లాడండి. ఫాలో బాలూజీ ఇంగ్లీష్ ఫర్ మోర్ ఈజీ ఇంగ్లీష్ లెసన్స్. ఇంగ్లీష్లో హీ ఇస్, షీ ఇస్, ఇట్ ఇస్ కరెక్ట్గా యూజ్ చేయలేకపోతే స్పోకెన్ ఇంగ్లీష్ స్టార్ట్ అవ్వడం కష్టం. బట్ ఈ ప్యాటర్న్స్ నేర్చుకుంటే డైలీ ఇంగ్లీష్ ఈజీ అయిపోతుంది. ఫ్రెండ్స్, ఇంగ్లీష్లో హీ షీ ఇట్ ఇస్ అనే స్ట్రక్చర్ చాలా ఇంపార్టెంట్. హీ అబ్బాయి వాడు, షీ అమ్మాయి ఆమె, ఇట్ వస్తువు జంతువు. అందరితో ఇస్ యూజ్ చేస్తాం. హీ ఇస్, షీ ఇస్, ఇట్ ఇస్. ఈ స్ట్రక్చర్ యూజ్ ఏంటి? డిస్క్రైబింగ్ పీపుల్, డైలీ యాక్టివిటీస్, ఫీలింగ్స్, జాబ్స్, ఆబ్జెక్ట్స్ గురించి చెప్పడానికి యూజ్ చేస్తాం. ఎగ్జాంపుల్స్ చూద్దాం. హీ ఇస్ హ్యాపీ, అతను సంతోషంగా ఉన్నాడు. షీ ఇస్ అ టీచర్, ఆమె టీచర్. ఇట్ ఇస్ అ డాగ్, అది కుక్క. హీ ఇస్ ఈటింగ్, అతను తింటున్నాడు. షీ ఇస్ బ్యూటిఫుల్, ఆమె అందంగా ఉంది. హీ ఇస్, షీ ఇస్, ఇట్ ఇస్. మీరు ఈ స్ట్రక్చర్స్ ప్రాక్టీస్ చేస్తే ఇంగ్లీష్ సెంటెన్సెస్ ఆటోమేటిక్గా బిల్డ్ చేయగలరు. డైలీ సింపుల్ స్పోకెన్ ఇంగ్లీష్ కోసం ఫాలో సబ్స్క్రైబ్ బాలూజీ ఇంగ్లీష్. కామెంట్ చెయ్యండి. ఐ యామ్ రెడీ. హీ ఇస్ టీచర్ అంటారా? రాంగ్. ఒక్క చిన్న మిస్టేక్, మీ ఇంగ్లీష్ మొత్తం వీక్ అయిపోతుంది. హీ ఇస్ టీచర్. హీ ఇస్ ఏ టీచర్. Listen carefully. He, she, it, is plus noun అంటే ఐడెంటిటీ చెప్తుంది. He is a teacher, అతను teacher. She is a doctor, ఆమె doctor. It is a book, అది పుస్తకం. He is a driver. She is a student. It is a mobile. Remember, a or an చాలా important. He, she, it plus is plus a/an plus noun. Now your turn. Repeat with me. He is a teacher. She is a doctor. Say it loudly. Repeat now. Now comment below. He is a blank. Fill the blank. Try your own sentence. Comment your sentence. హీ ఈజ్ హ్యాపీ. షీ ఈజ్ స్మార్ట్. ఇవి సింపుల్ సెంటెన్సెస్ అనుకుంటున్నారా? బట్ దిస్ ఇస్ ద సీక్రెట్ టు స్పీకింగ్ ఇంగ్లీష్ ఫాస్ట్. స్పీక్ ఇంగ్లీష్ ఫాస్ట్ యూజింగ్ దిస్ ట్రిక్. స్ట్రక్చర్ చాలా ఈజీ. హీ షీ ఇట్ ఈస్ అడ్జెక్టివ్, మీనింగ్ ఎవరు ఎలా ఉన్నారు చెప్పడానికి యూజ్ అవుతుంది. ఎగ్జాంపుల్స్: హీ ఈజ్ హ్యాపీ, అతను సంతోషంగా ఉన్నాడు. షీ ఈజ్ స్మార్ట్, ఆమె తెలివైనది. రవి ఈజ్ కాన్ఫిడెంట్, రవి ఆత్మవిశ్వాసంగా ఉన్నాడు. సీత ఈజ్ బిజీ, సీత బిజీగా ఉంది. దిస్ బుక్ ఈజ్ యూస్ఫుల్, ఈ పుస్తకం ఉపయోగకరం. చిన్న టిప్ ఇస్ తర్వాత ఫీలింగ్ లేదా క్వాలిటీ వస్తుంది. హీ షీ ఇట్ ఈస్ క్వాలిటీ ఫీలింగ్. నౌ యోర్ టర్న్. రిపీట్ ఆఫ్టర్ మీ. హీ ఈజ్ హ్యాపీ, షీ ఈజ్ స్మార్ట్, ఐ యామ్ రెడీ. కామెంట్ బిలో. హీ ఈజ్ హ్యాపీ, బిజీ, స్మార్ట్. ఇతరుల ఫీలింగ్ ఇంగ్లీష్లో టైప్ చేయి. కామెంట్: మై మదర్. ఇంగ్లీష్ లో హీ ఇస్ హోమ్ అని చెప్పడం రాంగ్. కరెక్ట్ ఎలా చెప్పాలి? ఒక స్మాల్ వర్డ్ మిస్ అయితే మీనింగ్ చేంజ్ అవుతుంది. హీస్ హోమ్, హీస్ అట్ హోమ్. సింపుల్ రూల్. హీ షీ ఇట్ ఈస్ ప్లస్ ప్లేస్ వర్డ్ ప్రపోజిషన్, మీనింగ్ ప్లేస్, పొజిషన్, లొకేషన్ చెప్పడానికి యూజ్ చేస్తాం. ఎగ్జాంపుల్స్: హీస్ అట్ హోమ్, అతను ఇంటి దగ్గర ఉన్నాడు. షీజ్ ఇన్ క్లాస్, ఆమె క్లాస్లో ఉంది. ఇట్ ఈస్ ఆన్ ద టేబుల్, అది టేబుల్ మీద ఉంది. షార్ట్కట్ ట్రిక్. ఎట్ పాయింట్ ప్లేస్, హోమ్, స్కూల్. ఇన్, ఇన్సైడ్, క్లాస్, రూమ్. ఆన్, టాప్, టేబుల్, చైర్. ఎట్ ఈక్వల్స్ పాయింట్, in equals inside, on equals top. Now you repeat. He's at home. She's in class. It's on the table. Now your turn. I am school.
ఫిల్ మరియు కామెంట్. ఎట్, ఇన్. కరెక్ట్ ఆన్సర్ కామెంట్లో చెప్పు. హీ ఇస్ రెడ్ అంటారా? రాంగ్. హీ ఇస్ రీడింగ్ అంటారా? రైట్. డిఫరెన్స్ తెలుసా? హీ ఇస్ రెడ్. హీ ఇస్ రీడింగ్. లిసన్ కేర్ఫుల్లీ. హీ షీ ఇట్ ఇస్ విఐఎన్జి అంటే ఇప్పుడు జరుగుతున్న యాక్షన్. రిపీట్ విత్ మీ. హీ ఇస్ రీడింగ్ అతను చదువుతున్నాడు. షీ ఇస్ కుకింగ్ ఆమె వంట చేస్తోంది. ఇట్ ఈస్ వర్కింగ్ అది పని చేస్తోంది. సింపుల్ ఫార్మ్యులా. సబ్జెక్ట్ ఇస్ వర్బ్ ఐఎన్జి. ఎగ్జాంపుల్. I am speaking. He is playing. She is dancing. He she it is VING now action. Now your turn. Say loudly. He is play. She is read. Answer. He is playing. She is reading. Fill the blanks. Now comment. Best comment ki reply istanu. మీరు హీ ఫినిష్డ్ అంటారా? హీ ఈజ్ ఫినిష్డ్ అంటారా? డిఫరెన్స్ తెలిస్తే మీ ఇంగ్లీష్ నెక్స్ట్ లెవెల్. టుడే ప్యాటర్న్. he/she/it is +v 3 ఇది. రిజల్ట్ లేదా స్టేట్ చూపించడానికి యూజ్ అవుతుంది. సింపుల్గా రిమెంబర్. యాక్షన్ అయిపోయింది, రిజల్ట్. రిపీట్ ఆఫ్టర్ మీ. హీ ఈజ్ డన్. అతను పూర్తి చేశాడు. షీ ఈజ్ ఫినిష్డ్. ఆమె పూర్తి చేసేసింది. ఇట్ ఈస్ బ్రోకెన్. అది పాడైంది. చిన్న ట్రిక్. ఇస్ +v ఫైనల్ రిజల్ట్. కంపేర్. హీ ఫినిష్డ్. అతను పూర్తి చేశాడు. యాక్షన్. హీ ఈజ్ ఫినిష్డ్. పని అయిపోయింది. రిజల్ట్ ఫీలింగ్. ఇస్ +v రిజల్ట్. యాక్షన్ వర్సెస్ రిజల్ట్. నౌ యూ ట్రై. The work is complete. Comment your answer. చెయ్యాలిని స్టైలిష్ ఇంగ్లీష్లో ఎలా చెప్తారో తెలుసా? Top students use చేసే secret structure ఇదే. Today's powerful English structure. He, she, it is +2 + V1. Use. Formal duty అంటే చెయ్యాలి, complete చెయ్యాలి, attend కావాలి అనే మీనింగ్ వస్తుంది. Benefit for aspirants. Interview English, school English, office English, professional speaking kosam చాలా useful. He is to attend meeting. Atanu meeting ki hajaru kavali. She is to submit report. Ame report ivvali. It is to be completed. Adi purti cheyali. Repeat after me. He is to, she is to, it is to. Now you try. నేను హోంవర్క్ చేయాలిని ఇంగ్లీష్లో కామెంట్ చేయండి. ఇంగ్లీష్లో లా అనడానికి స్ట్రగల్ అవుతున్నావా? జస్ట్ వన్ సింపుల్ ట్రిక్. యోర్ ఇంగ్లీష్ బికమ్స్ పవర్ఫుల్. టుడే ప్యాటర్న్. హీ షీ ఇట్ ఈస్ లైక్. యూజ్. కంపారిజన్ పోల్చడం. బెనిఫిట్. యూ క్యాన్ స్పీక్ న్యాచురలీ లైక్ నేటివ్ స్పీకర్స్. రిపీట్ ఆఫ్టర్ మీ. హీ ఈజ్ లైక్ హిస్ ఫాదర్. అతను తన తండ్రిలా ఉన్నాడు. షీ ఈజ్ లైక్ కన్ఫ్యూజ్డ్. ఆమె కన్ఫ్యూజ్ అయింది. ఇట్ ఈజ్ లైక్ మ్యాజిక్. ఇది మాయలా ఉంది. సి. వెరీ ఈజీ. లైక్ అంటే లా. నౌ యూ ట్రై. హీ ఈజ్ లైక్ అ లయన్. షీ ఈజ్ లైక్ అ టీచర్. నౌ కామెంట్ బిలో. ఐ యామ్ లైక్. ఫిల్ ద బ్లాంక్. ఐ వాంట్. ఐ వాంట్ అంటూనే ఉన్నావా? టాప్ స్టూడెంట్స్ మాత్రం ఇలా మాట్లాడుతున్నారు. ఐ వాంట్. పవర్ఫుల్ ఇంగ్లీష్ ప్యాటర్న్. టుడే ప్యాటర్న్. హీ షీ ఇట్ ఈస్ ఇన్ఫినిటివ్ టు వి ఒకటి. యూజ్. పర్పస్ గోల్ డ్యూటీ చెప్పడానికి యూజ్ అవుతుంది. అంటే చేయాలి, కావాలి అనే స్ట్రాంగ్ మీనింగ్. ఎగ్జాంపుల్. హీ ఇస్ టు బికమ్ అ డాక్టర్. అతను డాక్టర్ కావాలి. ఎగ్జాంపుల్ 2. షీ ఇస్ టు లెర్న్ ఇంగ్లీష్. ఆమె ఇంగ్లీష్ నేర్చుకోవాలి. ఎగ్జాంపుల్ 3. ఇట్ ఇస్ టు ఇంప్రూవ్ యోర్ లైఫ్. ఇది నీ జీవితం మెరుగుపరచాలి. రిపీట్ విత్ మీ.
He is to become. She is to learn. This is powerful English. Exams లో స్పోకెన్ లో యూజ్ చేస్తే లెవెల్ ఇంక్రీజ్. Now your turn. I am to complete చేయి. కామెంట్ లో రాయండి. He is watching అంటారు. కానీ he is being watched అంటే ఏమిటో తెలుసా? ఇది ఇంగ్లీష్లో నెక్స్ట్ లెవెల్ స్ట్రక్చర్. ఈరోజు మనం నేర్చుకునేది he she it is being V3 పాస్ట్ పార్టిసిపుల్. యూజ్ ఏమిటి? ఎవరో మన మీద యాక్షన్ చేస్తున్నారు అని చెప్పడానికి పాసివ్ వాయిస్ లో యూజ్ చేస్తాం. is being V3 passive present continuous. ఎగ్జాంపుల్ he is being watched. అతన్ని గమనిస్తున్నారు. she is being trained. ఆమెకు ట్రైనింగ్ ఇస్తున్నారు. రవి is being guided. రవిని గైడ్ చేస్తున్నారు. చిన్న ట్రిక్. is being V3 గుర్తు పెట్టుకోండి. being వస్తే passive confirm. being passive signal. Quick practice. Teacher is helping students. కామెంట్ లో passive form చెప్పండి. ఇంగ్లీష్ లో సింపుల్ సెంటెన్స్ చెప్పలేకపోతున్నారా? జస్ట్ వన్ ప్యాటర్న్ తో సాల్వ్ అవుతుంది. టుడే ప్యాటర్న్. he she it is pronoun కండిషన్. యూజ్ ఏంటి? మనం ఎవరి అని చెప్పడానికి యూజ్ చేస్తాం. బెనిఫిట్. సింపుల్ ఇంగ్లీష్ లో ఇంట్రొడక్షన్ డైలీ సెంటెన్సెస్ ఈజీగా చెప్పగలరు. ఎగ్జాంపుల్స్ he is my friend. అతను నా స్నేహితుడు. she is our class teacher. ఆమె మా క్లాస్ టీచర్. it is his book. ఇది అతని పుస్తకం. మీరు కూడా ట్రై చేయండి. he is my brother. she is my sister. it is my bag. సూపర్ ఈజీ కదా? స్పీక్ అబౌట్ పీపుల్. స్పీక్ అబౌట్ థింగ్స్. డైలీ యూజ్ సెంటెన్సెస్. స్టార్ట్ చేయబోతున్నాను. నీ ఇంగ్లీష్లో ఫాస్ట్గా ఎలా చెప్పాలి? రాంగ్ చెప్పితే మీనింగ్ మారిపోతుంది. I am starting now. I will start. సీక్రెట్ ప్యాటర్న్. ఈజీ ప్యాటర్న్ గుర్తుపెట్టుకో. he she it is about to work. మీనింగ్ ఏంటి? ఇమ్మీడియేట్ ఫ్యూచర్ ఇప్పుడే జరగబోతుంది. is about to ఇప్పుడే జరగబోతుంది. ఎగ్జాంపుల్ he is about to start. అతను మొదలు పెట్టబోతున్నాడు. ఎగ్జాంపుల్ she is about to leave. ఆమె వెళ్ళబోతుంది. సూపర్ టిప్. అబౌట్ టు అంటే వెరీ సూన్. నెక్స్ట్ ఫ్యూ సెకండ్స్ లో జరగబోయే యాక్షన్. అబౌట్ టు వెరీ సూన్. నౌ యూ ట్రై. నేను తినబోతున్నాను ఇంగ్లీష్లో చెప్పు. కామెంట్లో రాయండి. రావాలి. నీ ఇంగ్లీష్లో స్టైలిష్గా ఎలా చెప్పాలో తెలుసా? హీ షుడ్ కమ్ కాదు. నేటివ్ స్టైల్ ఏంటి తెలుసా? హీ ఇస్ సపోజ్ టు కమ్. సపోజ్ టు రావాలి చేయాలి. టుడే సూపర్ యూస్ఫుల్ ఇంగ్లీష్ ప్యాటర్న్. హీ షీ ఇట్ ఇస్ సపోజ్ టు. మీనింగ్ ఎవరో చేయాలి అని ఎక్స్పెక్టేషన్ ఉన్నప్పుడు యూజ్ చేస్తాం. హీ ఇస్ సపోజ్ టు కమ్ అతను రావాలి. షీ ఇస్ సపోజ్ టు అటెండ్ ఆమె హాజరు కావాలి. మోర్ ఎగ్జాంపుల్స్. హీ ఇస్ సపోజ్ టు స్టడీ అతను చదవాలి. షీ ఇస్ సపోజ్ టు కాల్ మీ ఆమె నాకు కాల్ చేయాలి. ఇట్ ఇస్ సపోజ్ టు వర్క్ ఇది పని చేయాలి. స్మాల్ ఫార్మ్యులా. he she it is supposed to verb. Comment below. She is supposed to. Can and able to మధ్య డిఫరెన్స్ తెలుసా? ఇంగ్లీష్ మాట్లాడాలి అనుకుంటున్నావా? అయితే ఈ వన్ ప్యాటర్న్ లైఫ్ చేంజింగ్. he is able to అంటే వెంటనే ఫ్లూయెంట్ ఇంగ్లీష్ ఫీల్ వస్తుంది. he she it is able to V1. ఈ ప్యాటర్న్ యూజ్ ఏమిటి? ఎబిలిటీ చెప్పడానికి. he is able to solve it. అంటే అతను అది పరిష్కరించగలడు. షీ ఈజ్ ఏబుల్ టు స్పీక్ ఇంగ్లీష్ అంటే ఆమె ఇంగ్లీష్ మాట్లాడగలదు. రవి ఈజ్ ఏబుల్ టు మేనేజ్ వర్క్ అంటే రవి పని నిర్వహించగలడు. రిపీట్ ఆఫ్టర్ మీ.
He is able to. She is able to. It is able to. ఇప్పుడు మీరు తెలుగులో కామెంట్ చేయండి. I am able to speak English. మెంట్ టు స్ట్రక్చర్ తెలిస్తే ఇంగ్లీష్లో పవర్ఫుల్గా మాట్లాడతారు. మీరు ఇంగ్లీష్లో స్మార్ట్గా మాట్లాడాలి అనుకుంటున్నారా? అయితే ఈ వన్ ప్యాటర్న్ కంపల్సరీ. హీ షీ ఇట్ ఈస్ మెంట్ టు చేయాల్సింది పర్పస్. లిసన్ కేర్ఫుల్లీ. రిపీట్ ఆఫ్టర్ మీ. హీ ఈజ్ మెంట్ టు లీడ్. మీనింగ్ అతను నాయకత్వం వహించాలి. షీ ఈజ్ మెంట్ టు టీచ్. మీనింగ్ ఆమె బోధించాలి. ఇట్ ఈస్ మెంట్ టు హెల్ప్. మీనింగ్ ఇది సహాయం చేయడానికి. సీ ద ప్యాటర్న్. హీ షీ ఇట్ ఈస్ మెంట్ టు వర్క్. వెరీ ఈజీ. వెరీ పవర్ఫుల్. వెరీ ఫ్లూయెంట్. నౌ యోర్ టర్న్. కామెంట్ వన్ సెంటెన్స్ యూజింగ్ మెంట్ టు. ఇంగ్లీష్లో పని పూర్తయింది అనాలంటే స్టిల్ ఫినిష్డ్ మాత్రమే వాడుతున్నావా? నేటివ్ స్టైల్లో సూపర్ ఈజీ ప్యాటర్న్ ఉంది. ఫినిష్డ్ ఓన్లీ. డన్ విత్ ప్యాటర్న్. టుడేస్ పవర్ఫుల్ స్పోకెన్ ఇంగ్లీష్. హీ షీ ఇట్ ఇస్ డన్ విత్. మీనింగ్ పూర్తి చేశాడు, పూర్తి చేసింది. స్ట్రక్చర్ హీ షీ ఇట్ ఇస్ డన్ విత్ వర్క్ టాస్క్. ఎగ్జాంపుల్ హీ ఇస్ డన్ విత్ వర్క్ అంటే అతను పని పూర్తి చేశాడు. షీ ఇస్ డన్ విత్ హోంవర్క్ అంటే ఆమె హోంవర్క్ పూర్తి చేసింది. ఈజీగా రిపీట్ చేయండి. హీ ఇస్ డన్ విత్ వర్క్. షీ ఇస్ డన్ విత్ హోంవర్క్. నౌ కమ్ యూ. ఐ యామ్ డన్ విత్ స్టడీస్. ట్రై చేయండి. కామెంట్ యోర్ సెంటెన్స్. ఇది డైలీ స్పోకెన్ ఇంగ్లీష్లో చాలా యూస్ఫుల్ ప్యాటర్న్. స్కూల్, ఎగ్జామ్స్, హోమ్, ఎవ్రీవేర్ యూజ్ చేయొచ్చు. 90% మంది ఇంగ్లీష్ లెర్నర్స్ చేసే తప్పు తెలుసా? వి, యు, దేతో పవర్ఫుల్ సెంటెన్సెస్ ఎలా చెప్పాలో తెలియదు. ఈరోజు నేర్చుకునే స్ట్రక్చర్ మీ ఇంగ్లీష్ కాన్ఫిడెన్స్ ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తుంది. ఇంగ్లీష్ ఫ్లూయెన్సీ సీక్రెట్. వి ఆర్. యు ఆర్. దే ఆర్. ఈ 3 స్ట్రక్చర్స్ నేర్చుకుంటే వందల సెంటెన్సెస్ మాట్లాడగలరు. ఇంగ్లీష్లో మాట్లాడలేకపోతున్నావా? జస్ట్ వన్ ప్యాటర్న్తో ఈజీగా సెంటెన్సెస్ చెప్పు. ఇంగ్లీష్ స్పీకింగ్ స్టార్ట్ చేయాలంటే ఫుల్ గ్రామర్ అవసరం లేదు. టుడే ఒక సూపర్ ఈజీ ప్యాటర్న్ నేర్చుకుందాం. వి, యు, దే, ఆర్, నౌన్. ఈ ప్యాటర్న్ యూజ్ ఏంటి? ఐడెంటిటీ, ప్రొఫెషన్, రిలేషన్ చెప్పడానికి యూజ్ చేస్తాం. వి ఆర్ మేము మనం. వి ఆర్ ఫ్రెండ్స్. మీనింగ్ మేము స్నేహితులు. యు ఆర్ నువ్వు మీరు. యు ఆర్ అ స్టూడెంట్. మీనింగ్ నువ్వు ఒక విద్యార్థివి. దే ఆర్ వాళ్ళు. దే ఆర్ ప్లేయర్స్. మీనింగ్ వాళ్ళు ఆటగాళ్ళు. సి. జస్ట్ వన్ ప్యాటర్న్తో మెనీ ఇంగ్లీష్ సెంటెన్సెస్ ఈజీగా చెప్పొచ్చు. ఈ ఒక్క ప్యాటర్న్తో ఇంగ్లీష్లో కాన్ఫిడెన్స్ డబుల్. ఇంటర్వ్యూలో ఈ చిన్న సెంటెన్స్ రాకపోతే కాన్ఫిడెన్స్ డౌన్ అయిపోతుంది. 90% తెలుగు మీడియం స్టూడెంట్స్ ఈ ఈజీ ప్యాటర్న్ మిస్ అవుతున్నారు. కానీ ఇవాళ 1 నిమిషంలో ఫ్లూయెంట్ ఇంగ్లీష్ సీక్రెట్ నేర్చుకుందాం. ఈజీ ఇంగ్లీష్ ఇన్స్టెంట్ రెస్పెక్ట్. వి, యు, దే, ఆర్ అడ్జెక్టివ్. మీనింగ్ ఇన్ తెలుగు ఎవరైనా ఎలా ఉన్నారు? వారి క్వాలిటీ లేదా ఫీలింగ్ చెప్పడానికి ఉపయోగిస్తాం. వెన్ టు యూజ్. డైలీ కన్వర్సేషన్స్, ఇంటర్వ్యూస్, కాలేజ్, ఫ్రెండ్స్తో మాట్లాడేటప్పుడు. కాన్ఫిడెన్స్ బెనిఫిట్. సింపుల్ ఇంగ్లీష్ మాట్లాడినా స్మార్ట్గా కనిపిస్తారు. డైలీ లైఫ్ ఎగ్జాంపుల్స్. వి ఆర్ హ్యాపీ. మేము సంతోషంగా ఉన్నాము. రియల్ లైఫ్ యూజ్. ఫ్రెండ్స్తో ట్రిప్కి వెళ్ళినప్పుడు. ఎగ్జాంపుల్ 2. యు ఆర్ స్మార్ట్. నువ్వు తెలివైన వాడివి. రియల్ లైఫ్ యూజ్. ఇంటర్వ్యూలో కాన్ఫిడెన్స్ బూస్ట్ ఇవ్వడానికి. దే ఆర్ రెడీ. వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. రియల్ లైఫ్ యూజ్. క్లాస్ స్టార్ట్ అయ్యే ముందు. స్కూల్ స్టూడెంట్స్, ఫ్రెండ్స్తో ప్రాక్టీస్ చేయండి. జాబ్ సీకర్స్, డైలీ 5 సెంటెన్సెస్ మాట్లాడండి. కామన్ మిస్టేక్.
చాలామంది వీ హ్యాపీ అంటారు. కరెక్ట్ వే. వీ ఆర్ హ్యాపీ. ఇంటర్వ్యూలో సింపుల్ ఇంగ్లీష్ రాక కాన్ఫిడెన్స్ తగ్గిపోతుందా? ఈ ఒక్క ప్యాటర్న్ వస్తే డైలీ ఇంగ్లీష్ ఈజీ అయిపోతుంది. ఫియర్ ఇంగ్లీష్. స్పీక్ ఈజీ ఇంగ్లీష్. వి యు దే ఆర్ ప్లేస్ పొజిషన్. ఎక్కడ ఉన్నాం? ఏ ప్లేస్లో ఉన్నాం? చెప్పడానికి ఈ ప్యాటర్న్ వాడాలి. వి ఆర్ అట్ హోమ్. మేము ఇంట్లో ఉన్నాం. యు ఆర్ ఇన్ క్లాస్. నువ్వు క్లాస్లో ఉన్నావు. దే ఆర్ ఆన్ డ్యూటీ. వాళ్ళు డ్యూటీలో ఉన్నారు. స్కూల్లో. వీ ఆర్ ఇన్ స్కూల్. మేము స్కూల్లో ఉన్నాం. ఫ్రెండ్స్తో. యు ఆర్ అట్ ద బస్ స్టాప్. నువ్వు బస్ స్టాప్ దగ్గర ఉన్నావు. జాబ్ ఇంటర్వ్యూలో. దే ఆర్ ఇన్ ది ఆఫీస్. వాళ్ళు ఆఫీస్లో ఉన్నారు. కామన్ మిస్టేక్. వీ ఆర్ హోమ్. వీ ఆర్ అట్ హోమ్. మెమొరీ ట్రిక్. ప్లేస్ కనిపిస్తే ఆర్ ఇన్ అట్ ఆన్ గుర్తు పెట్టుకో. క్విక్ ప్రాక్టీస్ ఫ్లాష్. అట్ హోమ్. ఇన్ క్లాస్. ఆన్ డ్యూటీ. అట్ స్కూల్. ఇన్ ఆఫీస్. రోజు 5 సెంటెన్సెస్ ప్రాక్టీస్ చేస్తే ఇంగ్లీష్ ఆటోమేటిక్గా వస్తుంది. విలేజ్ స్టూడెంట్స్ కూడా ఫ్లూయెంట్ ఇంగ్లీష్ మాట్లాడొచ్చు. ఒక్క ఇంగ్లీష్ ప్యాటర్న్ నేర్చుకుంటే స్కూల్, ఇంటర్వ్యూ, డైలీ లైఫ్, ఎవ్రీవేర్ ఇంగ్లీష్ మాట్లాడొచ్చు. ఇప్పుడు జరుగుతున్న పని చెప్పాలంటే వి యు దే ఆర్ వర్బ్ ఐఎన్జీ వాడాలి. వి ఆర్ స్టడింగ్. మేము చదువుతున్నాం. యు ఆర్ రీడింగ్. నువ్వు చదువుతున్నావు. దే ఆర్ వర్కింగ్. వాళ్ళు పని చేస్తున్నారు. వి ఆర్ లెర్నింగ్ ఇంగ్లీష్. మేము ఇంగ్లీష్ నేర్చుకుంటున్నాం. యు ఆర్ రీడింగ్ వెల్. నువ్వు బాగా చదువుతున్నావు. దే ఆర్ వర్కింగ్ హార్డ్. వాళ్ళు కష్టపడి పనిచేస్తున్నారు. వి ఆర్ ప్రిపేరింగ్ ఫార్ జాబ్స్. మేము జాబ్స్ కోసం ప్రిపేర్ అవుతున్నాం. కామన్ మిస్టేక్ అలర్ట్. వి స్టడింగ్. వి ఆర్ స్టడింగ్. ఆర్ మర్చిపోవద్దు. మెమొరీ ట్రిక్. ఆర్ ఐఎన్జీ జరుగుతున్న పని. ఇప్పుడు ప్రాక్టీస్ చేయండి. వీ ఆర్ వాచింగ్. యు ఆర్ లెర్నింగ్. దే ఆర్ ఇంప్రూవింగ్. రోజూ ఇలా మాట్లాడితే ఇంగ్లీష్ ఆటోమేటిక్ వస్తుంది. 1 ఈజీ ప్యాటర్న్. మెనీ ఇంగ్లీష్ సెంటెన్సెస్. ఇంగ్లీష్ మాట్లాడటం హార్డ్ అనుకుంటున్నారా? ఈ ఒక్క ప్యాటర్న్తో ఈ ఇంగ్లీష్ మాట్లాడొచ్చు. వి యు దే ఆర్ వి3. ఈ ప్యాటర్న్ కంప్లీటెడ్ యాక్షన్స్ లేదా ఫినిష్డ్ సిచ్యువేషన్స్ చెప్పడానికి యూజ్ అవుతుంది. వి ఆర్ డన్. మేము పూర్తి చేశాం. యు ఆర్ ఫినిష్డ్. నువ్వు పూర్తి చేశావు. దే ఆర్ గాన్. వాళ్ళు వెళ్ళిపోయారు. వెరీ ఈజీ. వెరీ యూస్ఫుల్. స్కూల్, ఇంటర్వ్యూ, హోమ్, ఫ్రెండ్స్. హోంవర్క్ కంప్లీట్ అయితే వి ఆర్ డన్. ఇంటర్వ్యూ కంప్లీట్ అయితే యు ఆర్ ఫినిష్డ్. ఫ్రెండ్స్ వెళ్ళిపోయినప్పుడు దే ఆర్ గాన్. డైలీ లైఫ్లో చాలా యూజ్ అవుతుంది. రాంగ్. వి ఆర్ ఫినిష్. కరెక్ట్. వి ఆర్ ఫినిష్డ్. రిమెంబర్. ఆర్ తర్వాత వి3 వస్తుంది. మెమొరీ ట్రిక్. ఆర్ వి3 కంప్లీటెడ్ యాక్షన్. డన్, ఫినిష్డ్, గాన్. ఇవి వి3 వర్డ్స్. స్పీక్ ఫాస్ట్. స్పీక్ కాన్ఫిడెంట్లీ. మిస్టేక్స్ ఫియర్ వద్దు. ప్రాక్టీస్ చేయండి. ఫియర్ ఫ్లూయెన్సీ. విలేజ్ స్టూడెంట్ అయినా, జాబ్ సీకర్ అయినా ఇంగ్లీష్ ఈజీగా నేర్చుకోవచ్చు. ఇంగ్లీష్ మాట్లాడేటప్పుడు ఫియర్ వస్తుందా? రాంగ్ అయిపోతుందేమో అని సైలెంట్ అవుతున్నారా? 1 ఇంగ్లీష్ ప్యాటర్న్ నేర్చుకుంటే డైలీ లైఫ్లో మాట్లాడొచ్చు. ఈరోజు సూపర్ యూస్ఫుల్ స్ట్రక్చర్. వి యు దే ఆర్ బీయింగ్ అడ్జెక్టివ్. ఎవరైనా ఇప్పుడు ఎలా బిహేవ్ అవుతున్నారో చెప్పడానికి యూజ్ చేస్తాం. వి ఆర్ బీయింగ్ కేర్ఫుల్. మేము జాగ్రత్తగా ఉంటున్నాం. యు ఆర్ బీయింగ్ రూడ్. నువ్వు మొరటుగా బిహేవ్ చేస్తున్నావు. దే ఆర్ బీయింగ్ పొలైట్. వాళ్ళు మర్యాదగా ఉంటున్నారు. రియల్ లైఫ్ యూజ్. స్కూల్, స్టూడెంట్స్ ఆర్ బీయింగ్ నాజీ.
Interview, you are being confident. Home, we are being quiet. You are rude, you are being rude. Being అంటే టెంపరరీ బిహేవియర్. ఇప్పుడే ఇలా బిహేవ్ అవుతున్నారు అని మీనింగ్. మెమొరీ ట్రిక్, బీయింగ్ బిహేవింగ్ నౌ. డైలీ ఇలా ప్రాక్టీస్ చేస్తే ఇంగ్లీష్ ఆటోమేటిక్గా ఇంప్రూవ్ అవుతుంది. ఇంగ్లీష్ రాకపోవడం వల్ల ఎన్ని అవకాశాలు మిస్ అవుతున్నారో తెలుసా? ఈ ఒక్క స్ట్రక్చర్ మీ ఫ్యూచర్ చేంజ్ చేయొచ్చు. స్పీక్ ఫ్యూచర్ ఇంగ్లీష్ ఈజీలీ. గోయింగ్ టు స్ట్రక్చర్. ఈరోజు సూపర్ యూస్ఫుల్ ఫ్యూచర్ స్ట్రక్చర్ నేర్చుకుందాం. We are going to V1. You are going to V1. They are going to V1. Going to అంటే చేయబోతున్నారు అని ఫ్యూచర్ ప్లాన్ చెప్పడానికి యూస్ చేస్తాం. We are going to study అంటే మేము చదవబోతున్నాం. ఫ్రెండ్స్ తో ప్లాన్స్, గ్రూప్ స్టడీ చెప్పేటప్పుడు యూస్ చేస్తాం. You are going to start work అంటే మీరు పని ప్రారంభించబోతున్నారు. జాబ్, ఆఫీస్, ఇంటర్వ్యూ సిచ్యువేషన్స్ లో చాలా యూజ్ అవుతుంది. దే ఆర్ గోయింగ్ టు ట్రావెల్ అంటే వాళ్ళు ప్రయాణం చేయబోతున్నారు. ట్రిప్స్, టూర్స్, వెకేషన్స్ గురించి మాట్లాడేటప్పుడు యూజ్ చేస్తాం. సబ్జెక్ట్ ఆర్ గోయింగ్ టు V1. రిమెంబర్, దే వచ్చినప్పుడు ఆర్ తప్పకుండా వస్తుంది. రోజుకి ఒక్క స్ట్రక్చర్ నేర్చుకుంటే ఒకరోజు ఫ్లూయెంట్ ఇంగ్లీష్ మీరే మాట్లాడతారు. ఫియర్ కాదు, ప్రాక్టీస్ మీ ఫ్యూచర్ మార్చుతుంది. వన్ స్ట్రక్చర్ డైలీ ఫ్లూయెంట్ ఇంగ్లీష్. ఇప్పుడు కామెంట్లో "We are going to succeed" అని టైప్ చేయండి. ఇంగ్లీష్ రాక చాలామంది లైఫ్లో ఛాన్సెస్ మిస్ అవుతున్నారు. కానీ ఈ ఒక్క స్ట్రక్చర్ మీ కాన్ఫిడెన్స్ మార్చేస్తుంది. Speak smart English in 1 minute. No tense fear. Today's powerful structure. They are past participle. Idi mainly situation, feeling, status. చెప్పడానికి యూజ్ అవుతుంది. they are V3. Selected, invited, interested. We are selected. అంటే మేము ఎంపికయ్యాం. You are invited. అంటే మిమ్మల్ని ఆహ్వానించారు. They are interested. అంటే వాళ్ళు ఆసక్తిగా ఉన్నారు. ఆర్ తర్వాత యాక్షన్ కాదు. యాక్షన్ అయిపోయిన రిజల్ట్ వస్తుంది. అందుకే పాస్ట్ పార్టిసిపల్ యూజ్ చేస్తాం. ఆ ఫినిష్డ్ రిజల్ట్. రోజుకు ఒక్క స్ట్రక్చర్ నేర్చుకుంటే 1 ఇయర్ తర్వాత మీరు ఇంగ్లీష్లో అన్స్టాపేబుల్ అవుతారు. Fear కాదు, ప్రాక్టీస్ ఇంపార్టెంట్. One structure daily, big confidence. Now comment using this structure. We are. They are. ఇంగ్లీష్లో ప్రొఫెషనల్గా మాట్లాడాలా? చేయాలి. నీ స్టైలిష్ ఇంగ్లీష్లో ఇలా చెప్పండి. We should attend. We are to attend. They are to V1. మీనింగ్ చేయవలసి ఉంది, చేయాలి, ఆఫీషియల్ డ్యూటీ. they are to V1. We are to attend the meeting. మనం మీటింగ్కి హాజరు కావాలి. You are to submit the report. మీరు రిపోర్ట్ సబ్మిట్ చేయాలి. They are to meet the manager. వాళ్ళు మేనేజర్ని కలవాలి. ఫ్రెండ్స్, ఈ స్ట్రక్చర్ ఎక్కువగా ఆఫీస్ ఇంగ్లీష్, స్కూల్ ఇన్స్ట్రక్షన్స్, ఫార్మల్ సిచ్యువేషన్స్ లో యూజ్ చేస్తారు. స్మాల్ స్ట్రక్చర్స్ నే మీ ఇంగ్లీష్ లెవెల్ని చేంజ్ చేస్తాయి. రోజుకు ఒక స్ట్రక్చర్ ప్రాక్టీస్ చేస్తే మీ కాన్ఫిడెన్స్ నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది. వన్ స్ట్రక్చర్ డైలీ ఫ్లూయెంట్ ఇంగ్లీష్. ఇంగ్లీష్ మాట్లాడలేక మీ ఫీలింగ్స్ చెప్పుకోలేకపోతున్నారా? ఒక చిన్న ఇంగ్లీష్ స్ట్రక్చర్ మీ రిలేషన్, ఎమోషన్, రెస్పెక్ట్ అన్నీ పవర్ఫుల్గా ఎక్స్ప్రెస్ చేస్తుంది. టుడేస్ మ్యాజిక్ స్ట్రక్చర్. they are like. Like అంటే లా వంటివారు అని మీనింగ్. We are like brothers. మేము అన్నదమ్ముల్లా ఉన్నాం. You are like a hero. నువ్వు హీరో లాంటివాడివి. They are like family. వాళ్ళు ఫ్యామిలీ లాంటివాళ్ళు.
బెస్ట్ ఫ్రెండ్ గురించి చెప్పాలా? We are like brothers. టీచర్ని అప్రిషియేట్ చేయాలా? You are like a guide. పేరెంట్స్ గురించి they are like gods. Like similar to. ఇంటర్వ్యూలో my teammates are like family అంటే టీమ్ వర్క్ స్ట్రాంగ్ అని ఇంప్రెషన్ వస్తుంది. క్లాస్లో you are like my inspiration, sir. ఫ్రెండ్స్ దో టీచర్స్ దో ఇంటర్వ్యూలో డైలీ కాన్వర్సేషన్స్ లో ఈ స్ట్రక్చర్ సూపర్ యూస్ఫుల్. సింపుల్ ఇంగ్లీష్ బట్ డీప్ ఎమోషన్. ఇంగ్లీష్ రాక మీరు అవకాశాలు కోల్పోతున్నారా? స్కూల్, ఇంటర్వ్యూ, జాబ్ ఎక్కడైనా కాన్ఫిడెంట్ ఇంగ్లీష్ మాట్లాడాలంటే ఈ స్ట్రక్చర్ తప్పక తెలుసుకోవాలి. వియు దే ఆర్ టు వి1. ఈ ప్యాటర్న్ ఫ్యూచర్ ప్లాన్, డ్యూటీ, ఇన్స్ట్రక్షన్ చెప్పడానికి చాలా ఉపయోగపడుతుంది. We are to learn English. అంటే మనం ఇంగ్లీష్ నేర్చుకోవాలి. You are to report at 9 a.m. అంటే మీరు ఉదయం 9 గంటలకు హాజరు కావాలి. They are to complete the work. అంటే వాళ్ళు పని పూర్తి చేయాలి. We are to meet tomorrow. అంటే మనం రేపు కలవాలి. స్మాల్ ప్యాటర్న్ బిగ్ కాన్ఫిడెన్స్. రోజుకు ఒక స్ట్రక్చర్ నేర్చుకుంటే మీ ఇంగ్లీష్ కాన్ఫిడెన్స్ రోజురోజుకీ పెరుగుతుంది. ఇలాంటి పవర్ఫుల్ స్పోకెన్ ఇంగ్లీష్ స్ట్రక్చర్స్ కోసం ఫాలో చేయండి. బాలూజీ ఇంగ్లీష్. ఇంగ్లీష్లో పని అయిపోయింది అని చెప్పడానికి ఒక సూపర్ ఈజీ స్ట్రక్చర్ తెలుసా? ఇది నేర్చుకుంటే మీ ఇంగ్లీష్ వెంటనే నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది. ఈరోజు ప్యాటర్న్. వియు దే ఆర్ డన్ విత్ నౌ. డన్ విత్ అంటే పూర్తి చేశామైపోయింది అని అర్థం. వి ఆర్ డన్ విత్ లంచ్. మనం భోజనం పూర్తి చేశాం. యు ఆర్ డన్ విత్ హోంవర్క్. మీ హోంవర్క్ పూర్తయింది. దే ఆర్ డన్ విత్ ప్రాక్టీస్. వాళ్ళ ప్రాక్టీస్ పూర్తయింది. చూడండి, ఇంగ్లీష్ మాట్లాడటం కష్టం కాదు. రోజుకు ఒక ప్యాటర్న్ నేర్చుకుంటే మీరు కూడా కాన్ఫిడెంట్గా ఇంగ్లీష్ మాట్లాడడానికి ఒక ప్రత్యేకమైన పర్పస్ ఉందని మీకు తెలుసా? ఒక పవర్ఫుల్ స్ట్రక్చర్ నేర్చుకుందాం. వియు దే ఆర్ మెంట్ టు వి1. మెంట్ టు అంటే దేనికోసం పుట్టారు, దానికోసం ఉద్దేశించబడ్డారు అనే అర్థం. వి ఆర్ మెంట్ టు విన్. మనం గెలవడానికి పుట్టాం. యు ఆర్ మెంట్ టు టీచ్. మీరు బోధించడానికి ఉద్దేశించబడ్డారు. దే ఆర్ మెంట్ టు లీడ్. వాళ్ళు నాయకత్వం వహించడానికి పుట్టారు. యు ఆర్ మెంట్ టు లెర్న్ ఇంగ్లీష్. మీరు ఇంగ్లీష్ నేర్చుకోవడానికి పుట్టారు. మీరు సాధారణ వ్యక్తి కాదు. యు ఆర్ మెంట్ టు గ్రో, లెర్న్ అండ్ సక్సీడ్. మీరు చదవాలి. మనం మీటింగ్కి వెళ్ళాలి. వాళ్ళు సహాయం చేయాలి. ఇవన్నీ ఇంగ్లీష్లో ఒక్క స్ట్రక్చర్తో చెప్పొచ్చు. రెడీ. చాలామంది చదవాలి, వెళ్ళాలి, సహాయం చేయాలి అనాలో ఆగిపోతారు. వియు దే ఆర్ సపోజ్ టు వి1. మీనింగ్ చేయాలి, చేయవలసి ఉంటుంది, చేయడం బాధ్యత. టీచర్ సేజ్ we are supposed to attend the meeting. మనం మీటింగ్కు హాజరు కావాలి. You are supposed to study every day. మీరు ప్రతిరోజు చదవాలి. They are supposed to help others. వాళ్ళు ఇతరులకు సహాయం చేయాలి. గుర్తుపెట్టుకోండి. వియు దే ఆర్ supposed to వి1. attend, study, help. ఏ వర్బ్ అయినా వి1 వాడండి. ఇప్పుడు కామెంట్లో we are supposed to dash అని మీ స్వంత సెంటెన్స్ రాయండి. ఇంగ్లీష్ మాట్లాడలేక బాధపడుతున్నారా? ఈ ఒక్క స్ట్రక్చర్ నేర్చుకుంటే వెంటనే సెంటెన్స్ చెబుతారు. ఫార్మ్యులా. వియు దే ఆర్ ఏబుల్ టు వి1. ఆర్ ఏబుల్ టు అంటే చేయగలరు అని అర్థం. వి ఆర్ ఏబుల్ టు మేనేజ్. మేము నిర్వహించగలము. యు ఆర్ ఏబుల్ టు స్పీక్ ఇంగ్లీష్. మీరు ఇంగ్లీష్ మాట్లాడగలరు. దే ఆర్ ఏబుల్ టు సాల్వ్ ఇట్. వాళ్ళు దాన్ని పరిష్కరించగలరు. చూడండి, మీరు గ్రామర్ ఎక్స్పర్ట్ కాకపోయినా పర్వాలేదు. మీరు కూడా ఇంగ్లీష్ మాట్లాడగలరు. ఈ స్ట్రక్చర్తో ఒక 100 సెంటెన్సెస్ ఎలా చెప్పాలో తర్వాతి వీడియోలో చూపిస్తాను. ఇంగ్లీష్లో ఇప్పుడే చేయబోతున్నాం.
అని చెప్పలేక ఇబ్బంది పడుతున్నారా? ఈ ఒక్క స్ట్రక్చర్ నేర్చుకుంటే రోజు మాట్లాడే ఒక 100 ఇంగ్లీష్ సెంటెన్సెస్ సులభంగా చెబుతారు. యు దే ఆర్ అబౌట్ టు వి ఒకటి. అబౌట్ టు ఇప్పుడే చేయబోతున్నారు. వి ఆర్ అబౌట్ టు లీవ్. మేము ఇప్పుడే బయలుదేరబోతున్నాం. యు ఆర్ అబౌట్ టు స్టార్ట్. మీరు ఇప్పుడే ప్రారంభించబోతున్నారు. దే ఆర్ అబౌట్ టు అరైవ్. వాళ్ళు ఇప్పుడే చేరుకోబోతున్నారు. వి ఆర్ అబౌట్ టు ఈట్. మేము ఇప్పుడే తినబోతున్నాం. దే ఆర్ అబౌట్ టు ప్లే. వాళ్ళు ఇప్పుడే ఆడబోతున్నారు. గుర్తుంచుకోండి, స్పోకెన్ ఇంగ్లీష్ అంటే గ్రామర్ కాదు, ప్రాక్టీస్. ఈరోజు ఈ ఒక్క స్ట్రక్చర్ నేర్చుకుంటే రేపు ఇంగ్లీష్ మాట్లాడగలరు. ఇంగ్లీష్ మాట్లాడేటప్పుడు నేనే, మీరే, వాళ్ళే ఎలా చెప్పాలో తెలియక ఇబ్బంది పడుతున్నారా? ఈ ఒక్క స్ట్రక్చర్ నేర్చుకుంటే వెంటనే మాట్లాడగలరు. We you they are adjectival pronoun. We are ourselves. మేమే మేము. You are yourself. మీరే మీరు. They are themselves. వాళ్ళే వాళ్ళు. We are ourselves, we can do it. మేమే మేము, మేము చేయగలం. You are yourself, be confident. మీరే మీరు, ఆత్మవిశ్వాసంగా ఉండండి. They are themselves, they don't copy others. వాళ్ళే వాళ్ళు, ఇతరులను అనుకరించరు. Ourselves మేమే మేము. Yourself మీరే మీరు. Themselves వాళ్ళే వాళ్ళు. ఇవి మనల్ని మనమే లేదా వాళ్లను వాళ్లే అని చెప్పడానికి ఉపయోగిస్తాం. ఇంగ్లీష్ రావాలంటే పెద్ద గ్రామర్ అవసరం లేదు. రోజుకు ఒక స్ట్రక్చర్ నేర్చుకుంటే చాలు. ఇంగ్లీష్ రాకపోవడం వల్ల ఛాన్స్ మిస్ అయిందా? ఈ ఒక్క స్ట్రక్చర్ మీ లెవెల్ మార్చేస్తుంది. వి యు దే ఆర్ బీయింగ్ వి 3. మీనింగ్ ప్రస్తుతం ఆ పని వాళ్లపై జరుగుతోంది. డైలీ లైఫ్ ఎగ్జాంపుల్స్. వి ఆర్ బీయింగ్ ఇన్వైటెడ్. మమ్మల్ని ఆహ్వానిస్తున్నారు. యు ఆర్ బీయింగ్ సెలెక్టెడ్. మిమ్మల్ని ఎంపిక చేస్తున్నారు. దే ఆర్ బీయింగ్ ట్రైన్డ్. వారిని శిక్షణ ఇస్తున్నారు. దే ఆర్ బీయింగ్ హెల్ప్డ్. వారికి సహాయం చేస్తున్నారు. సింపుల్ తెలుగు ఎక్స్ప్లెనేషన్. ఆర్ బీయింగ్ వి 3 అంటే ఇప్పుడే ఎవరో మనపై ఒక పని చేస్తున్నారు అని చెప్పడానికి ఉపయోగిస్తాం. సెలెక్టెడ్, ట్రైన్డ్, హెల్ప్డ్, ఇన్వైటెడ్. ఇవి అన్నీ వి 3 పాస్ట్ పార్టిసిపల్ ఫార్మ్స్. ఇంగ్లీష్ ఫ్లూయెన్సీ ఒక్కరోజులో రాదు. కానీ ప్రతిరోజూ ఒక స్ట్రక్చర్ నేర్చుకుంటే కాన్ఫిడెన్స్ మాత్రం ఖచ్చితంగా వస్తుంది. ఇలాంటి స్పోకెన్ ఇంగ్లీష్ షార్ట్ కట్స్ కోసం సబ్స్క్రైబ్ బాలు జీ ఇంగ్లీష్. వాజ్ వర్ అంటే పాస్ట్ టెన్స్ మాత్రమే అనుకుంటే బిగ్ మిస్టేక్. ఈ 2 వర్డ్స్తో మీరు 60 ఇంగ్లీష్ సెంటెన్స్ ప్యాటర్న్స్ మాట్లాడగలరు. కానీ చాలామందికి ఒక డౌట్, ఐ తరువాత వాజ్ రావాలా? వర్ రావాలా? యు తరువాత వాజ్ రావాలా? వర్ రావాలా? ఒక్క చిన్న మిస్టేక్, మీ ఇంగ్లీష్ మొత్తం రాంగ్ అయిపోతుంది. ఐ హీ షీ ఇట్ వాజ్, యు వి దే వర్. అంతేకాదు, వాజ్ వర్ అడ్జెక్టివ్, వాజ్ వర్ వి 4, వాజ్ వర్ వి 3. ఇలా ఎన్నో పవర్ఫుల్ ప్యాటర్న్స్ ఉన్నాయి. ఐ వాజ్ హ్యాపీ. నేను సంతోషంగా ఉంటిని. దే వర్ బిజీ. వాళ్ళు బిజీగా ఉండెను. షీ వాజ్ స్టడింగ్. ఆమె చదువుతూ ఉండెను. వీ వర్ సెలెక్టెడ్. మమ్మల్ని సెలెక్ట్ చేశారు. ఐ వర్ హ్యాపీ, దే వాజ్ బిజీ. ఇవి రాంగ్. ఐ వాజ్ హ్యాపీ, దే వర్ బిజీ. ఇది బేసిక్ ఫార్మ్యులా మాత్రమే. వాజ్ వర్తో 60కి పైగా పవర్ఫుల్ ప్యాటర్న్స్ ఉన్నాయి. వాటిని ఒక్కొక్కటిగా ఈజీ తెలుగు మరియు ఇంగ్లీష్లో నేర్చుకోవాలంటే ఫాలో అండ్ సబ్స్క్రైబ్ బాలు జీ ఇంగ్లీష్. ఇంగ్లీష్ మాట్లాడేటప్పుడు పాస్ట్ గురించి చెప్పలేక ఇబ్బంది పడుతున్నారా? ఈ ఒక్క వాజ్ ప్యాటర్న్ నేర్చుకుంటే చాలా సెంటెన్సెస్గా మాట్లాడగలరు. ఫార్మ్యులా. ఐ హీ షీ ఇట్ వాజ్ నౌన్. గతంలో ఎవరు ఏమిటో చెప్పడానికి వాడతాం. ఐ వాజ్ అ స్టూడెంట్. నేను విద్యార్థిని. హీ వాజ్ అ టీచర్. అతను ఉపాధ్యాయుడు. షీ వాజ్ అ నర్స్. ఆమె నర్స్. ఇట్ వాజ్ అ ప్రాబ్లమ్. అది ఒక సమస్య. చూసారా? కేవలం వాజ్ నౌన్తో గతంలోని ఐడెంటిటీ, ప్రొఫెషన్, రోల్, స్టేటస్ అన్నీ చెప్పొచ్చు. ఇంగ్లీష్ ఫ్లూయెన్సీ ఒక్కరోజులో రాదు. కానీ ఇలాంటి చిన్న ప్యాటర్న్స్ నేర్చుకుంటే కాన్ఫిడెన్స్ మాత్రం వేగంగా పెరుగుతుంది. నిన్న ఎలా ఉండెను? అతను ఎలా ఉండెను? ఇంగ్లీష్లో చెప్పలేక ఇబ్బంది పడుతున్నారా?
కేవలం ఒక చిన్న ఫార్మ్యూలా నేర్చుకుంటే గతంలో ఎలా ఉన్నామో ఇంగ్లీష్లో ఈజీగా చెప్పొచ్చు. ఎస్ వాజ్ అడ్జెక్టివ్ అంటే గతంలో ఎలా ఉండే అని చెప్పడానికి. ఐ వాజ్ హ్యాపీ యెస్టర్డే నిన్న నేను సంతోషంగా ఉంటిని. షీ వాజ్ టయర్డ్ అట్ నైట్ ఆమె రాత్రి అలసిపోయెను. ఫుడ్ వాజ్ హాట్ దెన్ ఆహారం అప్పుడు వేడిగా ఉండెను. హీ వాజ్ బిజీ యెస్టర్డే అతను నిన్న బిజీగా ఉండెను. చూశారా, కేవలం వాజ్ అడ్జెక్టివ్ నేర్చుకుంటే మీరు గతంలోని ఫీలింగ్స్, క్వాలిటీస్, కండిషన్స్ అన్నీ ఇంగ్లీష్లో చెప్పగలరు. ఇంగ్లీష్లో నేను ఎక్కడ ఉంటిని అనేది చెప్పలేక ఇబ్బంది పడుతున్నారా? అయితే ఈ ఒక్క ప్యాటర్న్ మీ ఇంగ్లీష్ కాన్ఫిడెన్స్ ని పెంచేస్తుంది. ప్యాటర్న్ హీ షీ ఇట్ వాజ్ అట్ ఇన్ ఆన్ ప్లేస్ టైం అంటే గతంలో ఎక్కడ లేదా ఎప్పుడు ఉన్నామో చెప్పడానికి ఈ ప్యాటర్న్ ఉపయోగిస్తాం. ఐ వాజ్ అట్ హోమ్ అట్ 8 PM నేను 8 గంటలకు ఇంట్లో ఉంటిని. హీ వాజ్ ఇన్ స్కూల్ యెస్టర్డే అతను నిన్న బడిలో ఉండెను. ఇట్ వాజ్ 10 o'clock దెన్ అప్పుడు 10 గంటలు అయ్యెను. చూశారా, కేవలం ఒక చిన్న ప్యాటర్న్తో గతంలో మీరు ఎక్కడ ఉంటిరో ఇంగ్లీష్లో ఈజీగా చెప్పొచ్చు. ఈ వీడియో ఉపయోగపడితే లైక్ చేయండి. ఇంగ్లీష్ మాట్లాడేటప్పుడు పాస్ట్ టెన్స్ దగ్గర ఆగిపోతున్నారా? ఇప్పుడు 30 సెకండ్స్లో ఒక పవర్ఫుల్ ప్యాటర్న్ నేర్చుకుందాం. పాస్ట్ కంటిన్యూయస్ టెన్స్ అంటే గతంలో ఒక పని జరుగుతూ ఉండెను అని చెప్పడానికి వాడతాం. ఫార్మ్యులా సబ్జెక్ట్ వాజ్ V4, వర్బ్ ing, ఐ వాజ్ వర్కింగ్ 9 గంటలకు నేను పనిచేస్తూ ఉంటిని. హీ వాజ్ స్లీపింగ్ వెన్ ఐ కాల్డ్ నేను ఫోన్ చేసినప్పుడు అతను నిద్రపోతూ ఉండెను. ఇట్ వాజ్ రైనింగ్ లాస్ట్ నైట్ గత రాత్రి వర్షం పడుతూ ఉండెను. చూడండి, ఇది కష్టం కాదు. ఒక్క ప్యాటర్న్ నేర్చుకుంటే 100 సెంటెన్సెస్ మాట్లాడగలరు. ఇంగ్లీష్ మాట్లాడేటప్పుడు టెన్స్ కన్ఫ్యూజన్ వల్ల ఇబ్బంది పడుతున్నారా? ఒక్క ప్యాటర్న్ నేర్చుకుంటే చాలు. టుడేస్ ఫార్మ్యులా ఎస్ వాజ్ బీయింగ్ V3 పాస్ట్ కంటిన్యూయస్ ప్యాసివ్ అంటే గతంలో ఒక పని జరుపబడుతూ ఉంది అని చెప్పడానికి వాడతాం. ఎగ్జాంపుల్, ఫుడ్ వాజ్ బీయింగ్ కుక్డ్ అట్ 7 PM 7 గంటలకు ఆహారం వండబడుతూ ఉంది. ఐ వాజ్ బీయింగ్ కాల్డ్ బై సర్ సర్ నన్ను పిలుస్తూ ఉన్నారు. ద రోడ్ వాజ్ బీయింగ్ రిపేర్డ్ రోడ్డు మరమ్మత్తు చేయబడుతూ ఉంది. ఈజీ ట్రిక్ వాజ్ బీయింగ్ V3 కనిపిస్తే గతంలో ఆ పని జరుగుతూ ఉండేది అని గుర్తుపెట్టుకోండి. ఇంగ్లీష్ చాలా ఈజీ. రోజుకు ఒక ప్యాటర్న్ నేర్చుకుంటే ఫ్లూయెంట్ ఇంగ్లీష్ మీది అవుతుంది. గతంలో ఏదైనా ఉండేది అని ఇంగ్లీష్లో చెప్పలేక ఇబ్బంది పడుతున్నారా? ఈ ఒక్క ప్యాటర్న్ నేర్చుకుంటే వెంటనే మాట్లాడగలరు. దేర్ వాజ్ అంటే గతంలో ఒకటి ఉండేది అని చెప్పడానికి వాడతాం. ఫార్మ్యులా దేర్ వాజ్ సింగ్యులర్ ఆబ్జెక్ట్ దేర్ వాజ్ అ పవర్ కట్ లాస్ట్ నైట్ నిన్న రాత్రి విద్యుత్ అంతరాయం ఉండెను. దేర్ వాజ్ అ లాంగ్ క్యూ అట్ ద బ్యాంక్ వద్ద పొడవైన క్యూ లైన్ ఉండెను. దేర్ వాజ్ అ మీటింగ్ ఇన్ ద స్కూల్ యెస్టర్డే నిన్న పాఠశాలలో ఒక సమావేశం జరిగింది ఉండెను. చూశారా, గ్రామర్ కష్టం కాదు. రోజూ ఒక ప్యాటర్న్ నేర్చుకుంటే మీరు కూడా ఫ్లూయెంట్ ఇంగ్లీష్ మాట్లాడగలరు. చేయాలని అనుకున్నారా, కానీ చేయలేకపోయారా? అప్పుడే ఈ ఇంగ్లీష్ ప్యాటర్న్ మీకు ఉపయోగపడుతుంది. టుడేస్ స్పోకెన్ ఇంగ్లీష్ ఫార్మ్యులా వాజ్ గోయింగ్ టు పాస్ట్ ప్లాన్ ఫెయిల్డ్ సబ్జెక్ట్ వాజ్ గోయింగ్ టు V1 దీన్ని గతంలో ఒక పని చేయాలని అనుకున్నాం కానీ అది జరగలేదు అని చెప్పడానికి వాడతాం. ఐ వాజ్ గోయింగ్ టు కాల్ యూ నేను నీకు ఫోన్ చేద్దాం అనుకున్నాను. హీ వాజ్ గోయింగ్ టు కమ్ అతను రావాలని అనుకున్నాడు. షీ వాజ్ గోయింగ్ టు కుక్ డిన్నర్ ఆమె వంట చేయాలని అనుకుంది. ఇట్ వాజ్ గోయింగ్ టు రెయిన్ వర్షం పడబోతోంది. ఇలాంటి ఒక్క ప్యాటర్న్ నేర్చుకుంటే మీరు రోజువారీ ఇంగ్లీష్ మాట్లాడటం చాలా ఈజీ అవుతుంది. అప్పుడే జరగబోయింది కాని ఇంకో పని మధ్యలో వచ్చిందా? అయితే ఈ ఇంగ్లీష్ ప్యాటర్న్ మీకోసమే. వాజ్ అబౌట్ టు అప్పుడే జరగబోతున్న గతంలో జరగబోయే క్షణం అప్పుడే జరగబోయింది అని గుర్తుపెట్టుకోండి. సబ్జెక్ట్ ప్లస్ వాజ్ ప్లస్ అబౌట్ టు ప్లస్ V1 ఉదాహరణలు ఐ వాజ్ అబౌట్ టు స్లీప్ వెన్ యూ కాల్డ్ నువ్వు ఫోన్ చేసినప్పుడు నేను అప్పుడే నిద్రపోబోతున్నాను. హీ వాజ్ అబౌట్ టు ఈట్ వెన్ హిస్ ఫ్రెండ్ అరైవ్డ్ అతని స్నేహితుడు వచ్చినప్పుడు అతను అప్పుడే తినబోతున్నాడు. షీ వాజ్ అబౌట్ టు లీవ్ వెన్ ఇట్ స్టార్టెడ్ రైనింగ్
వర్షం ప్రారంభమైనప్పుడు ఆమె అప్పుడే బయలుదేరబోతోంది. ఇట్ వాజ్ అబౌట్ టు రెయిన్ వెన్ వీ రీచ్డ్ హోమ్. మేము ఇంటికి చేరినప్పుడు అప్పుడే వర్షం పడబోతోంది. And when I feel like I'm about to faint, I eat a cube of cheese. You're acting as if you're about to plan my funeral! Barney, what I'm about to say is going to sound a little weird, but నేను రావాల్సి ఉంది, కానీ రాలేదు. ఇంగ్లీష్లో ఎలా చెబుతారో తెలుసా? సబ్జెక్ట్ వాజ్ సపోజ్డ్ టు వి. ఒకటి వాజ్ సపోజ్డ్ టు అంటే గతంలో చేయాల్సి ఉంది, జరగాలి అని భావించారు. ఐ వాజ్ సపోజ్డ్ టు బి దేర్. నేను 8 గంటలకు అక్కడ ఉండాల్సి ఉంది. హీ వాజ్ సపోజ్డ్ టు కాల్ మీ. అతను నాకు ఫోన్ చేయాల్సి ఉంది. షీ వాజ్ సపోజ్డ్ టు ఫినిష్ హర్ హోంవర్క్. ఆమె తన హోంవర్క్ పూర్తి చేయాల్సి ఉంది. ఫుడ్ వాజ్ సపోజ్డ్ టు బి రెడీ. ఆహారం సిద్ధంగా ఉండాల్సి ఉంది. ఫ్రెండ్స్, స్పోకెన్ ఇంగ్లీష్ కష్టం కాదు. రోజుకు ఒక ప్యాటర్న్ నేర్చుకుంటే మీ ఇంగ్లీష్ కాన్ఫిడెన్స్ ఒక 100% పెరుగుతుంది. వాజ్ సపోజ్డ్ టు గుర్తుపెట్టుకున్నారా? కామెంట్లో మీ ఓన్ ఎగ్జాంపుల్ రాయండి. డైలీ స్పోకెన్ ఇంగ్లీష్ ప్యాటర్న్స్ కోసం బాలు జీ ఇంగ్లీష్ సబ్స్క్రైబ్ చేయండి. 90% మంది వాజ్ లైక్లీ టు ని తప్పుగా వాడుతున్నారు. హీ వాజ్ లైక్లీ టు విన్ అంటే గెలిచాడు కాదు. అసలు అర్థం ఏమిటో ఈ వీడియోలో చూద్దాం. ఐ వాజ్ ఏబుల్ టు పాస్ ఎందుకు అంటారు? ఐ కుడ్ పాస్ ఎందుకు కాదు? ఈ చిన్న డిఫరెన్స్ మీ ఇంగ్లీష్ని మార్చేస్తుంది. ఐ విష్ మీ జీవితంలో ఎప్పుడైనా అలా చేసి ఉంటే బాగుండేది అనిపించిందా? ఇంగ్లీష్లో దాన్ని ఎలా చెబుతారో తెలుసా? ఐ వాజ్ యూస్డ్ టు వేకింగ్ అప్ ఎర్లీ అంటే నేను లేచేవాడిని కాదు. చాలామంది ఇక్కడే మిస్టేక్ చేస్తున్నారు. హీ వాజ్ టు బికమ్ అ డాక్టర్ అంటే ఏమిటి? ఈ స్ట్రక్చర్ సినిమాల్లో లో చాలా వస్తుంది. ఐ వాజ్ సెలెక్టెడ్ లో ఎందుకు వర్బ్ 3 వస్తుంది? 90% మంది ఈ ఇంగ్లీష్ స్ట్రక్చర్స్ తప్పు చేస్తున్నారు. మీరు కూడా ఇదే మిస్టేక్స్ చేస్తున్నారా? చివరి వరకు ఈ వీడియో చూడండి. ఇంగ్లీష్లో అవకాశం ఉండెను ఎలా చెప్పాలో తెలుసా? ఈ ఒక్క ప్యాటర్న్ నేర్చుకుంటే మీ ఇంగ్లీష్ లెవెల్ నెక్స్ట్ స్టెప్కి వెళ్తుంది. సబ్జెక్ట్ వాజ్ లైక్లీ టు వి. ఒకటి గతంలో ఒక పని జరిగే అవకాశం ఉండెను అని చెప్పడానికి వాడతాం. ఇట్ వాజ్ లైక్లీ టు రెయిన్ యెస్టర్డే. నిన్న వర్షం పడే అవకాశం ఉండెను. హీ వాజ్ లైక్లీ టు బీ లేట్. అతను ఆలస్యం అయ్యే అవకాశం ఉండెను. షీ వాజ్ లైక్లీ టు విన్ ద కాంపిటీషన్. ఆమె పోటీలో గెలిచే అవకాశం ఉండెను. ఐ వాజ్ లైక్లీ టు మిస్ ద బస్. నేను బస్సు మిస్ అయ్యే అవకాశం ఉండెను. గుర్తుపెట్టుకోండి, లైక్లీ అవకాశం ఉంది, వాజ్ లైక్లీ టు అవకాశం ఉండెను. ఇంగ్లీష్ మాట్లాడేటప్పుడు ఒక పని చేయగలిగింది, చేయగలిగాను ఎలా చెప్పాలో తెలియక ఇబ్బంది పడుతున్నారా? టుడే లెర్న్ వన్ పవర్ఫుల్ ప్యాటర్న్. వాజ్ ఏబుల్ టు అంటే గతంలో ఒక పని చేయగలిగాను అని చెప్పడానికి వాడతాం. స్ట్రక్చర్ సబ్జెక్ట్ వాజ్ ఏబుల్ టు వి. ఒకటి ఐ వాజ్ ఏబుల్ టు ఫినిష్ మై వర్క్. నేను నా పని పూర్తి చేయగలిగాను. షీ వాజ్ నాట్ ఏబుల్ టు కమ్. ఆమె రాలేకపోయింది. హీ వాజ్ ఏబుల్ టు లిఫ్ట్ ద బాక్స్. అతను పెట్టెను ఎత్తగలిగాడు. ఇట్ వాజ్ ఏబుల్ టు స్టార్ట్ ఆఫ్టర్ రిపేర్. అది రిపేర్ తర్వాత స్టార్ట్ అవగలిగింది. ఫ్రెండ్స్, స్పోకెన్ ఇంగ్లీష్ కష్టం కాదు. రోజుకు ఒక ప్యాటర్న్ నేర్చుకుంటే మీ ఇంగ్లీష్ కాన్ఫిడెన్స్ ఒక 100% పెరుగుతుంది. మీకు ఎప్పుడైనా అలా ఉంటే బాగుండేది అనిపించిందా? ఇంగ్లీష్లో ఎలా చెబుతారు? ప్యాటర్న్. ఐ విష్ సబ్జెక్ట్ వాజ్ ఆబ్జెక్ట్ కాంప్లిమెంట్. గతంలో ఒక విషయం వేరుగా ఉంటే బాగుండేది అనే రిగ్రెట్ చెప్పడానికి ఉపయోగిస్తాం. నోట్, ఐ విష్ ఐ వర్ అనేది గ్రామర్ ప్రకారం ఇంకా కరెక్ట్. కానీ కాన్వర్సేషన్లో ఐ వాజ్ కూడా చాలామంది వాడతారు. ఐ విష్ ఐ వాజ్ రిచ్. నేను ధనవంతుడిగా ఉంటే బాగుండేది. ఐ విష్ హీ వాజ్ హియర్. అతను ఇక్కడ ఉంటే బాగుండేది. ఐ విష్ షీ వాజ్ మై టీచర్. ఆమె నా టీచర్ అయితే బాగుండేది. ఐ విష్ ఇట్ వాజ్ సండే. ఈరోజు ఆదివారం అయితే బాగుండేది. మిస్టేక్స్ చేయడం తప్పు కాదు, మాట్లాడకపోవడమే తప్పు. రోజుకు ఒక ప్యాటర్న్ నేర్చుకుంటే స్పోకెన్ ఇంగ్లీష్ చాలా ఈజీ. ఇంగ్లీష్ మాట్లాడేటప్పుడు యూస్డ్ టు చూసి కన్ఫ్యూజ్ అవుతున్నారా? ఈ ఒక్క ప్యాటర్న్ నేర్చుకుంటే లైఫ్ టైం గుర్తుంటుంది. టుడేస్ ప్యాటర్న్ వాజ్ యూస్డ్ టు మీనింగ్ అలవాటు పడ్డాను, అలవాటు ఉండేది. స్ట్రక్చర్ సబ్జెక్ట్ వాజ్ యూస్డ్ టు వి. 4 వర్బ్ ఐఎన్జీ ఆబ్జెక్ట్
గతంలో ఏదైనా పని లేదా పరిస్థితికి అలవాటు పడ్డాం అని చెప్పడానికి ఈ ప్యాటర్న్ వాడతాం. ఎగ్జాంపుల్స్: ఐ వాజ్ యూస్డ్ టు గెటింగ్ అప్ లేట్. నేను ఆలస్యంగా లేవడానికి అలవాటు పడ్డాను. హీ వాజ్ యూస్డ్ టు కోల్డ్ వెదర్. అతనికి చల్లని వాతావరణం అలవాటు. షీ వాజ్ యూస్డ్ టు కుకింగ్ ఎవ్రీ మార్నింగ్. ఆమెకు ప్రతి ఉదయం వంట చేయడం అలవాటు. ఇట్ వాజ్ యూస్డ్ టు స్టేయింగ్ ఇన్ ద గరాజ్. అది గ్యారేజ్లో ఉండడానికి అలవాటు పడింది. రోజుకు ఒక ఇంగ్లీష్ ప్యాటర్న్ నేర్చుకుంటే మీ స్పోకెన్ ఇంగ్లీష్ కాన్ఫిడెన్స్ ఖచ్చితంగా పెరుగుతుంది. ఇప్పుడు కామెంట్లో ఐ వాజ్ యూస్డ్ టు తో మీ ఓన్ సెంటెన్స్ రాయండి. మీకు చేయాలని ఉందని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో తెలుసా? చాలామంది తప్పుగా చెబుతారు. ఈరోజు 30 సెకండ్స్లో ఒక పవర్ఫుల్ ప్యాటర్న్ నేర్చుకుందాం. ప్యాటర్న్: సబ్జెక్ట్ వాస్ టు బి. 1. గతంలో ముందే నిర్ణయించిన లేదా అధికారికంగా ప్లాన్ చేసిన పనిని చెప్పడానికి వాస్ టు ఉపయోగిస్తాం. ఎగ్జాంపుల్: ఐ వాస్ టు మీట్ హిమ్ అట్ 5. నేను 5 గంటలకు అతన్ని కలవాలని ఉంది. ముందే నిర్ణయించబడింది. ద రూమ్ వాస్ టు బి క్లీన్డ్ టుడే. గది ఈరోజు శుభ్రం చేయబడాలని ఉంది. హీ వాస్ టు అటెండ్ ద మీటింగ్. అతను మీటింగ్కు హాజరు కావాలని ఉంది. షీ వాస్ టు సబ్మిట్ ద ప్రాజెక్ట్ యెస్టర్డే. ఆమె నిన్న ప్రాజెక్ట్ సమర్పించాలని ఉంది. వాస్ తర్వాత వర్బ్ 3 ఎందుకు వస్తుంది? 90% మంది ఇక్కడే మిస్టేక్ చేస్తున్నారు. ఈ వీడియో చూసిన తర్వాత పాసివ్ వాయిస్ మీకు చాలా ఈజీ అవుతుంది. సబ్జెక్ట్ వాజ్ వర్బ్ 3 పాస్ట్ పార్టిసిపుల్. ఈ స్ట్రక్చర్లో ఎవరో పనిచేశారు. మనం పని జరిగిన విషయం మాత్రమే చెబుతాం. యాక్షన్ చేసిన వ్యక్తి ముఖ్యం కాదు. యాక్షన్ జరిగిన విషయం మాత్రమే ముఖ్యం. అందుకే పాసివ్ వాయిస్ ఉపయోగిస్తాం. ఐ వాజ్ సెలెక్టెడ్. నన్ను ఎంపిక చేశారు. హీ వాజ్ ఇన్వైటెడ్. అతన్ని ఆహ్వానించారు. షీ వాజ్ ప్రేస్డ్. ఆమెను ప్రశంసించారు. ఇట్ వాజ్ రిపేర్డ్. అది మరమ్మతు చేయబడింది. మీ ఓన్ ఎగ్జాంపుల్ని కామెంట్లో రాయండి. ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి రోజూ స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకోండి. ఈ రోజు నేర్చుకునే వాజ్ ప్యాటర్న్స్ స్పోకెన్ ఇంగ్లీష్లో అత్యంత ఉపయోగకరమైన ప్యాటర్న్స్. 1 వర్డ్, 1 ఫార్మ్యులా, అన్లిమిటెడ్ ఇంగ్లీష్ సెంటెన్సెస్. టుడే వీల్ మాస్టర్ పవర్ఫుల్ వాజ్ ప్యాటర్న్స్. చివరి ప్యాటర్న్ మిస్ అయితే డైలీ ఇంగ్లీష్లో పెద్ద మిస్టేక్ చేస్తారు. మీరు ఐ వాజ్ కేర్ఫుల్ అంటారా? లేక ఐ వాజ్ బీయింగ్ కేర్ఫుల్ అంటారా? రెండింటికీ పెద్ద తేడా ఉంది. కేవలం 1 నిమిషంలో నేర్చుకోండి. సబ్జెక్ట్ వాజ్ వర్ బీయింగ్ అడ్జెక్టివ్. ఒక సమయంలో తాత్కాలికంగా ఎవరో ఎలా ప్రవర్తిస్తున్నారు లేదా ఉన్నారో చెప్పడానికి ఈ ప్యాటర్న్ ఉపయోగిస్తాం. ఐ వాజ్ బీయింగ్ కేర్ఫుల్. నేను జాగ్రత్తగా ఉన్నాను. హీ వాజ్ బీయింగ్ రూడ్. అతను మొరటుగా ప్రవర్తిస్తున్నాడు. షీ వాజ్ బీయింగ్ పొలైట్. ఆమె మర్యాదగా ప్రవర్తిస్తుంది. ఇట్ వాజ్ బీయింగ్ యూస్ఫుల్. అది ఉపయోగకరంగా ఉంది. కామన్ మిస్టేక్: ఐ వాజ్ కేర్ఫుల్. ఇది స్థితిని మాత్రమే చెబుతుంది. ఐ వాజ్ బీయింగ్ కేర్ఫుల్ ఇది ఆ సమయంలో ప్రవర్తనను సూచిస్తుంది. ఈ ప్యాటర్న్తో మీ స్వంత ఎగ్జాంపుల్ కామెంట్ చేయండి. ఫాలో చేయండి. ఇంగ్లీష్లో లా ఉండెను, లా ఉంది ఎలా చెప్పాలో ఇంకా తెలియదా? ఈ ఒక్క ప్యాటర్న్ నేర్చుకుంటే మీ ఇంగ్లీష్ నెక్స్ట్ లెవెల్. సబ్జెక్ట్ వాజ్ లైక్ నౌన్. మీనింగ్: లా ఉండెను, లా ఉంది. కంపారిజన్: ఒకరిని లేదా దేనినైనా మరొక దానితో పోల్చడానికి ఉపయోగిస్తాం. ఎగ్జాంపుల్స్: ఐ వాజ్ లైక్ అ చైల్డ్. నేను చిన్న పిల్లాడిలా ఉంటిని. హీ వాజ్ లైక్ అ హీరో. అతను హీరోలా ఉండెను. షీ వాజ్ లైక్ అ మదర్ టు ఎవ్రీవన్. ఆమె అందరికీ అమ్మలా ఉండేది. ఇట్ వాజ్ లైక్ అ డ్రీమ్. అది ఒక కలలా అనిపించింది. రోజుకు ఒక ప్యాటర్న్ నేర్చుకుంటే స్పోకెన్ ఇంగ్లీష్ మాట్లాడటం చాలా సులభం. వాస్ తర్వాత సమ్వన్, నోబడీ, సంథింగ్ వస్తాయా? 90% మంది ఇక్కడే తప్పు చేస్తున్నారు. ఈ వీడియో చూశాక మీరు పర్ఫెక్ట్ ఇంగ్లీష్ మాట్లాడతారు. వాస్ తర్వాత అడ్జెక్టివ్ మాత్రమే కాదు, ప్రొనౌన్ కూడా వస్తుంది. చాలా మందికి తెలియని ఒక పవర్ఫుల్ స్ట్రక్చర్ ఇది. సబ్జెక్ట్ వాజ్ అడ్జెక్టైవల్ ప్రొనౌన్ అడ్జెక్టివ్. సమ్వన్, సంబడీ, నోబడీ, సంథింగ్ వంటి ప్రొనౌన్స్ ఒక నౌన్ని డిస్క్రైబ్ చేసినప్పుడు వాటిని అడ్జెక్టైవల్ ప్రొనౌన్స్ అంటారు. ఎగ్జాంపుల్స్: ఐ వాజ్ సమ్వన్ స్పెషల్. నేను ప్రత్యేకమైన వ్యక్తిని. హీ వాజ్ నోబడీ ఇంపార్టెంట్. అతను ముఖ్యమైన వ్యక్తి కాదు. షీ వాజ్ సంబడీ ఫేమస్. ఆమె ప్రసిద్ధ వ్యక్తి. ఇట్ వాజ్ సంథింగ్ యూస్ఫుల్. అది ఉపయోగకరమైన విషయం. 90% మంది
వాజ్ తర్వాత ఈ చిన్న మిస్టేక్ చేస్తారు. మీరు కూడా చేస్తున్నారా? ఈ 1 మినిట్ వీడియో చూస్తే ఇక ఎప్పటికీ తప్పు చేయరు. వాస్ తర్వాత ఈ వర్డ్స్ ఎలా వాడాలో తెలుసా? చాలా మంది ఇక్కడే తప్పు చేస్తారు. సబ్జెక్ట్ వాజ్ దిస్ దట్ ద నౌన్, డిటర్మినర్ అంటే నౌన్ ముందు వచ్చే చిన్న పదాలు. ఉదాహరణకు దిస్, దాట్, ద, ఐ వాజ్ దాట్ స్టూడెంట్. నేనే ఆ విద్యార్థిని. హీ వాజ్ దిస్ బాయ్. ఇతనే ఈ అబ్బాయి. షీ వాజ్ దాట్ గర్ల్. ఆమెనే ఆ అమ్మాయి. ఇట్ వాజ్ ది ఆన్సర్. అదే సమాధానం. మీ వయసు గురించి ఇంగ్లీష్లో మాట్లాడేటప్పుడు చాలామంది చేసే ఒక మిస్టేక్ మీకు తెలుసా? కేవలం 30 సెకండ్స్లో నేర్చుకోండి. మీ వయసు గురించి ఇంగ్లీష్లో మాట్లాడేటప్పుడు ఈ ప్యాటర్న్ తప్పకుండా తెలుసుకోవాలి. సబ్జెక్ట్ వాజ్ నంబర్ ఏజ్. గతంలో ఎవరి వయసు ఎంత ఉందో చెప్పడానికి ఈ ప్యాటర్న్ ఉపయోగిస్తాం. ఎగ్జాంపుల్స్: ఐ వాజ్ 10 years old. నేను 10 సంవత్సరాల వయసులో ఉన్నాను. హీ వాజ్ 20. అతనికి 20 సంవత్సరాలు. షీ వాజ్ 18. ఆమెకు 18 సంవత్సరాలు. ఇట్ వాజ్ 2 years old. దానికి 2 సంవత్సరాల వయసు. మీకు ఐ వాజ్ హిస్ ఫ్రెండ్ అంటే పూర్తిగా అర్థమవుతుందా? కేవలం 60 సెకండ్లలో ఈ ప్యాటర్న్ మీకు పక్కా అవుతుంది. ఇంగ్లీష్లో రిలేషన్షిప్ చెప్పేటప్పుడు చాలామంది తప్పు చేస్తారు. ఇప్పుడు చాలా ఈజీ ట్రిక్ నేర్చుకుందాం. సబ్జెక్ట్ వాజ్ రిలేషన్షిప్ నౌన్. గతంలో ఉన్న సంబంధాన్ని చెప్పడానికి వాజ్ ప్లస్ రిలేషన్షిప్ నౌన్ ఉపయోగిస్తాం. ఎగ్జాంపుల్స్: ఐ వాజ్ హిస్ ఫ్రెండ్. నేను అతని స్నేహితుడిని. హీ వాజ్ మై క్లాస్మేట్. అతను నా సహపాఠి. షీ వాజ్ ఆర్ నేబర్. ఆమె మా పొరుగువారు. ఇట్ వాజ్ మై గిఫ్ట్. అది నా బహుమతి. గతంలో ఉన్న సంబంధాన్ని చెప్పడానికి వాజ్ ప్లస్ రిలేషన్షిప్ నౌన్ ఉపయోగిస్తాం. రిలేషన్షిప్ ముందు పొజెసివ్ మై, యోర్, హిజ్, హర్, ఆర్, దేర్ తప్పనిసరిగా ఉండాలి. 99% మంది ఈ మిస్టేక్ చేస్తున్నారు. ఐ వాజ్ హియర్ లాంటి చిన్న సెంటెన్సెస్ కూడా చాలామంది తప్పుగా మాట్లాడుతున్నారు. ఈ వీడియో తర్వాత మీరు పర్ఫెక్ట్ ఇంగ్లీష్ మాట్లాడగలరు. వాజ్ తర్వాత ఏమి వస్తుంది? చాలా ఈజీ ఫార్మ్యులా ఉంది. సబ్జెక్ట్ వాజ్ అడ్వర్బ్. వాజ్ అంటే ఉండేవాడిని, ఉండెను. ఐ వాజ్ హియర్. నేను ఇక్కడ ఉండేవాడిని. హీ వాజ్ దేర్. అతను అక్కడ ఉండెను. షీ వాజ్ అబ్రాడ్. ఆమె విదేశంలో ఉండెను. ఇట్ వాజ్ నియర్ బై. అది దగ్గరలో ఉండెను. కామెంట్ 1 సెంటెన్స్ యూజింగ్ వాజ్ అడ్వర్బ్. సేవ్ దిస్ షార్ట్. షేర్ విత్ యోర్ ఫ్రెండ్ లెర్నింగ్ ఇంగ్లీష్. Subscribe Balu G English because tomorrow's lesson is even easier. I was better అనేది ఎలా చెప్పాలో 99% మందికి తెలియదు. ఈ ఒక్క ఫార్మ్యులా నేర్చుకుంటే మీరు గతంలో ఎవరో ఎలా ఉన్నారో న్యాచురల్ ఇంగ్లీష్లో చెప్పగలుగుతారు. మీ ఇంగ్లీష్ నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది. బెటర్ ముందు వాజ్ ఎలా వాడాలో ఇప్పుడే నేర్చుకోండి. సబ్జెక్ట్ వాజ్ కంపారేటివ్ అడ్జెక్టివ్ అంటే గతంలో ఎవరో ఇంకొకరితో పోలిస్తే ఎలా ఉండేవారో చెప్పడానికి ఈ స్ట్రక్చర్ వాడతాం. ఐ వాజ్ బెటర్. నేను ఇంకా బాగా ఉండేవాడిని. హీ వాజ్ స్ట్రాంగర్. అతను ఇంకా బలంగా ఉండేవాడు. షీ వాజ్ స్మార్టర్. ఆమె ఇంకా తెలివిగా ఉండేది. ఇట్ వాజ్ బిగ్గర్. అది ఇంకా పెద్దగా ఉండేది. చాలా మంది ఈ మిస్టేక్ చేస్తున్నారు. ఐ వాజ్ బెస్ట్ అంటున్నారు. కానీ అది రాంగ్. ఈ వీడియో తర్వాత మీరు కరెక్ట్ ఇంగ్లీష్ మాట్లాడతారు. ఒక్క చిన్న వర్డ్ మర్చిపోతే సెంటెన్స్ మొత్తం రాంగ్ అవుతుంది. ఫార్మ్యులా గుర్తుపెట్టుకోండి. సబ్జెక్ట్ వాజ్ ద సూపర్లేటివ్ అడ్జెక్టివ్. తెలుగులో అత్యంత అని చెప్పేటప్పుడు ద తప్పనిసరి. ఐ వాజ్ ద బెస్ట్. నేను అందరిలో ఉత్తముడిని. హీ వాజ్ ద టాలెస్ట్. అతనే అందరిలో ఎత్తైనవాడు. షీ వాజ్ ద స్మార్టెస్ట్. ఆమె అందరిలో తెలివైనది. ఇట్ వాజ్ ద లార్జెస్ట్. అది అన్నిటిలో పెద్దది. ఈ లెసన్ ఉపయోగపడితే లైక్ చేయండి, షేర్ చేయండి, సేవ్ చేయండి. ఇంకా రోజు 1 మినిట్ స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకోవాలంటే వెంటనే బాలు జీ ఇంగ్లీష్ సబ్స్క్రైబ్ చేయండి. వాజ్ తర్వాత ఇలా మాట్లాడితే మీ ఇంగ్లీష్ న్యాచురల్ అవుతుంది. వాజ్ తర్వాత అన్ని వర్బ్స్ రావు. కొన్ని ఎక్స్ప్రెషన్స్ తర్వాత మాత్రం వర్బ్ ఐఎన్జీ తప్పనిసరి. వాజ్ జెరెంట్ ట్రిక్. సబ్జెక్ట్ వాజ్ ఎక్స్ప్రెషన్ వర్బ్ ఐఎన్జీ. ఐ వాజ్ ఫాండ్ ఆఫ్ రీడింగ్. నాకు చదవడం అంటే ఇష్టం. హీ వాజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ లెర్నింగ్. అతనికి నేర్చుకోవడంపై ఆసక్తి ఉంది. షీ వాజ్ బిజీ ప్రిపేరింగ్. ఆమె సిద్ధమవుతూ బిజీగా ఉంది. ఇట్ వాజ్ వర్త్ వాచింగ్. అది చూడటానికి విలువైంది. రిమెంబర్.
ఎక్స్ప్రెషన్ తర్వాత వర్బ్ ఐఎన్జీ. ఇప్పుడు కామెంట్లో ఐ వాస్ ఫాండ్ ఆఫ్ తో మీ సొంత వాక్యం పూర్తి చేయండి. రోజూ ఇలాంటి స్పోకెన్ ఇంగ్లీష్ ట్రిక్స్ నేర్చుకోవాలంటే ఇప్పుడే బాలు జీ ఇంగ్లీష్ సబ్స్క్రైబ్ చేయండి. వర్ అంటే వాస్ ప్లూరల్ మాత్రమే అనుకుంటారు. కానీ వర్ కి సమ్ పవర్ఫుల్ ప్యాటర్న్స్ ఉన్నాయి. ఇవి నేర్చుకుంటే మీ ఇంగ్లీష్ వెంటనే ఇంప్రూవ్ అవుతుంది. చాలా మంది అడ్జెక్టివ్, నౌన్, వర్బ్ ఎక్కడ వాడాలో కన్ఫ్యూజ్ అవుతారు. అందుకే దే వర్ హ్యాపీలీ లాంటి మిస్టేక్స్ చేస్తారు. కానీ వర్ తర్వాత ఏది రావాలో తెలుసుకుంటే ఈ తప్పులు మళ్ళీ రావు. వర్ తర్వాత చాలా స్ట్రక్చర్స్ వస్తాయి. వీ వర్ స్టూడెంట్స్. నౌన్, దే వర్ హ్యాపీ. Adjective, we were at home. Prepositional phrase, they were playing. Verb 4, they were invited. Verb 3, he were being rude. Being adjective, they were being punished. Being verb 3, we were going to leave. Going to, you were to attend the meeting. Were to had to, get ready to know each pattern in details, so before that like, share subscribe Balu G English. Were now ని ఇలా కూడా వాడొచ్చని 99% మందికి తెలియదు. ఈ ఒక్క ట్రిక్ నేర్చుకుంటే మీ ఇంగ్లీష్ నెక్స్ట్ లెవెల్. చాలా మంది మేము టీచర్లు అని చెప్పేటప్పుడు వీవర్ టీచర్ అని మాట్లాడుతారు. కానీ అది తప్పు. వర్ అంటే ఉండేవారు అయ్యారు అని అర్థం. యు, వి, దే తర్వాత వర్ వస్తుంది. వాళ్ళ ఐడెంటిటీ, ప్రొఫెషన్, రోల్, స్టేటస్ చెప్పాలంటే వర్ నౌన్ వాడాలి. యు వర్ స్టూడెంట్స్. మీరు విద్యార్థులు, వి వర్ టీచర్స్. మేము టీచర్లు, దే వర్ డాక్టర్స్. వాళ్ళు డాక్టర్లు అయితే వాళ్ళు ఇంజనీర్లు. దీన్ని వర్ నౌన్ ఉపయోగించి ఇంగ్లీష్లో ఎలా చెబుతారు? కామెంట్ చేయండి. వర్ అడ్జెక్టివ్ ని ఇలా వాడొచ్చని చాలా మందికి తెలియదు. ఈ ఒక్క ట్రిక్ నేర్చుకుంటే మీ ఇంగ్లీష్ నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది. చాలా మంది వాళ్ళు సంతోషంగా ఉండేవారు అనడానికి దే వర్ హ్యాపీలీ అని తప్పుగా మాట్లాడుతారు. కానీ అది తప్పు. సరైన రూల్ ఇప్పుడు చూద్దాం. వర్ తర్వాత అడ్జెక్టివ్ వస్తుంది. అంటే ఒకరి క్వాలిటీ, ఫీలింగ్ లేదా కండిషన్ చెప్పడానికి వర్ తర్వాత అడ్జెక్టివ్ ఉపయోగిస్తాం. యు వర్ హ్యాపీ. నువ్వు సంతోషంగా ఉంటివి. వీ వర్ బిజీ. మేము బిజీగా ఉండేవాళ్లము. దే వర్ టైర్డ్. వాళ్ళు అలసిపోయారు. ఇప్పుడు మీ టర్న్. మీరు కోపంగా ఉంటిరి. ఈ రూల్ ఉపయోగించి ఇంగ్లీష్లో ఎలా చెబుతారు? వెంటనే కామెంట్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వర్ ప్రిపోజిషనల్ ఫ్రేస్ ని ఇలా కూడా వాడొచ్చని 99% మందికి తెలియదు. ఈ ఒక్క ట్రిక్ నేర్చుకుంటే మీ ఇంగ్లీష్ నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది. చాలా మంది మేము తరగతి గదిలో ఉంటిమి అని చెప్పేటప్పుడు వీ వర్ క్లాస్ రూమ్ అని తప్పుగా మాట్లాడుతారు. కానీ కరెక్ట్ రూల్ ఏంటంటే వర్ తర్వాత ప్లేస్ లేదా పొజిషన్ చెప్పే ప్రిపోజిషనల్ ఫ్రేస్ వస్తుంది. ఉదాహరణకు యు వర్ అట్ హోమ్. వీ వర్ ఇన్ ద క్లాస్ రూమ్. దే వర్ నియర్ ద స్టేషన్. అయితే మేము పార్కులో ఉంటిమి ఈ రూల్ ఉపయోగించి ఇంగ్లీష్లో ఎలా చెబుతారు? కింద కామెంట్ చేసి ఇంకా ఇలాంటి స్పోకెన్ ఇంగ్లీష్ లెసన్స్ కోసం వెంటనే బాలు జీ ఇంగ్లీష్ సబ్స్క్రైబ్ చేయండి. వర్ తర్వాత వర్బ్ ఎలా వస్తుందో చాలా మందికి తెలియదు. ఈ ఒక్క రూల్ నేర్చుకుంటే మీ ఇంగ్లీష్ చాలా న్యాచురల్ అవుతుంది. చాలా మంది గతంలో మేము పనిచేస్తుంటిమి అని చెప్పడానికి వీ వర్ వర్క్ అని తప్పుగా మాట్లాడుతారు. కానీ వర్ తర్వాత ఎప్పుడూ వర్బ్ ఐఎన్జీ రావాలి. వర్బ్ ఐఎన్జీ అంటే గతంలో ఒక పని జరుగుతూ ఉండేది అని అర్థం. అందుకే వర్ తర్వాత వర్బ్ యొక్క ఐఎన్జీ ఫార్మ్ మాత్రమే వస్తుంది. ఎగ్జాంపుల్స్, యు వర్ స్టడింగ్. నువ్వు చదువుతూ ఉంటివి. వీ వర్ వర్కింగ్. మేము పనిచేస్తూ ఉంటిమి. దే వర్ ప్లేయింగ్. వాళ్ళు ఆడుతూ ఉండెను. ఇప్పుడు చెప్పండి. వాళ్ళు నవ్వుతూ ఉండెను. దీనిని వర్బ్ ఐఎన్జీ ఉపయోగించి ఇంగ్లీష్లో ఎలా చెబుతారు? కింద కామెంట్ చేయండి. వర్ తర్వాత వర్బ్ వస్తుందని అనుకుంటున్నారా? చాలా మంది చేసే మిస్టేక్ ఇదే. ఈ ఒక్క ట్రిక్ నేర్చుకుంటే మీ ఇంగ్లీష్ ఫ్లూయెన్సీ నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది. చాలా మంది వాళ్లను ఎంపిక చేశారు అని చెప్పేటప్పుడు దే వర్ సెలెక్ట్ అని అంటారు. కానీ అది తప్పు. కరెక్ట్ రూల్ ఏంటంటే వర్ తర్వాత ఎప్పుడూ వర్బ్ 3 వస్తుంది. ఎందుకంటే ఇది ప్యాసివ్ వాయిస్. పని ఎవరు చేశారు అనేది కాదు. పని ఎవరిపై జరిగింది అనేది చెబుతుంది. ఎగ్జాంపుల్స్, యు వర్ సెలెక్టెడ్. నువ్వు ఎంపిక చేయబడ్డావు. వీ వర్ ఇన్వైటెడ్. మమ్మల్ని ఆహ్వానించారు. దే వర్ ప్రేస్డ్. వాళ్ళు ప్రశంసించబడ్డారు. వాళ్లను అరెస్ట్ చేశారు ఈ రూల్ ఉపయోగించి ఇంగ్లీష్లో ఎలా చెబుతారు? కింద కామెంట్ చేయండి. వర్ బీయింగ్ ని ఇలా వాడొచ్చని చాలా మందికి తెలియదు. ఈ ఒక్క ట్రిక్ నేర్చుకుంటే మీ ఇంగ్లీష్ నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది. చాలా మంది యు వర్ కేర్ఫుల్ అని చెబుతారు. కానీ ఇక్కడ తాత్కాలిక ప్రవర్తన గురించి చెబుతున్నాం. అందుకే యు వర్ బీయింగ్ కేర్ఫుల్ అనాలి. వర్ బీయింగ్ అంటే ఆ సమయంలో తాత్కాలికంగా అలా ప్రవర్తించడం. ఎగ్జాంపుల్స్, యు వర్ బీయింగ్ కేర్ఫుల్. నువ్వు అప్పట్లో జాగ్రత్తగా ప్రవర్తిస్తున్నావు. వీ వర్ బీయింగ్ పొలైట్. మేము అప్పట్లో మర్యాదగా ప్రవర్తిస్తున్నాం. దే వర్ బీయింగ్ నాయిజీ. వాళ్ళు అప్పట్లో గోలగా ప్రవర్తిస్తున్నారు. పిల్లలు అప్పట్లో చాలా అలరి చేస్తున్నారు. ఈ రూల్ ఉపయోగించి ఇంగ్లీష్లో ఎలా చెబుతారు? కింద కామెంట్ చేయండి. వర్ బీయింగ్ వర్బ్ 3 ని ఇలా వాడొచ్చని 99% మందికి తెలియదు. ఈ ఒక్క రూల్ నేర్చుకుంటే మీ ఇంగ్లీష్ చాలా న్యాచురల్ అవుతుంది. చాలా మంది ప్యాసివ్ సెంటెన్స్ చెప్పాల్సిన చోట దే వర్ హెల్పింగ్ అని అంటారు. కానీ అది యాక్టివ్ వాయిస్. ఇక్కడ కరెక్ట్గా దే వర్ బీయింగ్ హెల్ప్ అని చెప్పాలి. వర్ బీయింగ్ వర్బ్ 3 అంటే అప్పట్లో ఒక పని ఎవరికో చేయబడుతోంది అనే అర్థం. ఇది పాస్ట్ కంటిన్యూస్ ప్యాసివ్ వాయిస్. ఈ తెలుగు వాక్యాన్ని వర్ బీయింగ్ వర్బ్ 3 రూల్ ఉపయోగించి ఇంగ్లీష్లో ఎలా చెబుతారు? కింద కామెంట్ చేయండి. గతంలో ప్లాన్ ఉండి జరగకపోతే వెల్ కాదు. వర్ గోయింగ్ టు వాడాలి.
ఈ చిన్న రూల్ 99% మంది మిస్ అవుతారు. చాలామంది మేము కలవాలని అనుకున్నాం అని చెప్పేటప్పుడు వీ విల్ మీట్ హిమ్ అంటారు. అది తప్పు. ఎందుకంటే ఇది ఫ్యూచర్ కాదు. గతంలో ఉన్న ప్లాన్. వర్ గోయింగ్ టు వర్బ్ 1 అంటే గతంలో ఒక ప్లాన్ లేదా ఉద్దేశ్యం అని అర్థం. అది జరిగి ఉండొచ్చు లేదా జరగకపోయి ఉండొచ్చు. ఎగ్జాంపుల్స్: యు వర్ గోయింగ్ టు ట్రావెల్. నువ్వు ప్రయాణం చేయాలని ప్లాన్ చేశావు. వీ వర్ గోయింగ్ టు మీట్ హిమ్. మేము అతన్ని కలవాలని ప్లాన్ చేశాం. దే వర్ గోయింగ్ టు బై అ కార్. వాళ్ళు కారు కొనాలని ప్లాన్ చేశారు. ఇప్పుడు మీ టర్న్. వాళ్ళు సినిమా చూడాలని అనుకున్నారు. ని వర్ గోయింగ్ టు ఉపయోగించి ఇంగ్లీష్లో ఎలా చెబుతారు? కింద కామెంట్ చేయండి. ఒక పని చేయాల్సి ఉందని చెప్పడానికి హట్ మాత్రమే కాదు, వట్ కూడా వాడతారని మీకు తెలుసా? ఈ రూల్ నేర్చుకుంటే మీ ఇంగ్లీష్ చాలా నేచురల్ అవుతుంది. చాలా మంది ముందే ప్లాన్ అయిన పని లేదా డ్యూటీ గురించి చెప్పేటప్పుడు హట్ అని చెబుతారు. కానీ ముందే నిర్ణయించిన ప్లాన్ లేదా అధికారిక ఏర్పాటు అయితే వట్ వర్బ్ 1 ని ముందే నిర్ణయించిన పని, డ్యూటీ లేదా ఏర్పాటు గురించి చెప్పడానికి వాడతాం. ఎగ్జాంపుల్స్: యు వర్ టు అటెండ్ ద మీటింగ్. నువ్వు మీటింగ్కు హాజరు కావాల్సి ఉంది. వీ వర్ టు లీవ్ ఎర్లీ. మేము ముందే నిర్ణయించిన ప్రకారం త్వరగా వెళ్లాల్సి ఉంది. దే వర్ టు అరైవ్ సూన్. వాళ్లు త్వరలో రావాల్సి ఉంది. మీరు సమావేశానికి హాజరు కావాల్సి ఉంది. ఈ వాక్యాన్ని వర్ టు వి 1 ఉపయోగించి ఇంగ్లీష్లో ఎలా చెబుతారు? వర్ని ఇలా వాడొచ్చని చాలామందికి తెలియదు. ఈ చిన్న చిన్న ప్యాటర్న్ నేర్చుకుంటే మీ ఇంగ్లీష్ చాలా నేచురల్ అవుతుంది. లైక్ అంటే లాగా. పోలిక చెప్పడానికి ఉపయోగిస్తాం. వర్ లైక్ క్లాజ్ వాడితే మీ ఇంగ్లీష్ మరింత అడ్వాన్స్డ్గా వినిపిస్తుంది. వర్ టు అంటే ఫ్యూచర్ ప్లాన్ లేదా ఆఫీషియల్ అరేంజ్మెంట్. పాస్ట్ పార్టిసిపల్ అడ్జెక్టివ్స్ లేకుండా నేచురల్ ఇంగ్లీష్ రావడం కష్టం. డిటర్మైనర్స్ వాడితే సెంటెన్స్ ఇంకా స్పష్టంగా ఉంటుంది. ఏజ్ చెప్పేటప్పుడు చాలామంది చేసే కామన్ మిస్టేక్ ఇదే. కంట్రీ కాదు, నేషనాలిటీ చెప్పాలి. రిలేషన్షిప్ నౌన్స్ తో వర్ ఎలా వాడాలో తెలుసా? రోజు ఇలాంటి స్పోకెన్ ఇంగ్లీష్ సీక్రెట్స్ డీటెయిల్డ్గా నేర్చుకోవాలంటే బాలు జీ ఇంగ్లీష్ ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఇంగ్లీష్ ఒక్కో షాట్ తో నెక్స్ట్ లెవెల్ అవుతుంది. వర్ బ్రాదర్స్ అంటారా? వర్ లైక్ బ్రాదర్స్ అంటారా? ఈ చిన్న వర్డ్ లైక్ మీనిగా మార్చేస్తుంది. చాలామంది మేము అన్నదమ్ముల్లా ఉండేవాళ్లం అని చెప్పడానికి వీ వర్ బ్రాదర్స్ అంటారు. కానీ నిజంగా అన్నదమ్ములు కాకుండా అన్నదమ్ముల్లా అనిపిస్తే లైక్ తప్పనిసరిగా వాడాలి. లైక్ అంటే లా లేదా వంటి. ఇద్దరు నిజంగా ఆ సంబంధం కాకపోయినా అలా అనిపిస్తే వర్ లైక్ నౌన్ వాడాలి. ఎగ్జాంపుల్స్: యు వర్ లైక్ ఫ్రెండ్స్. మీరు స్నేహితుల్లా ఉండేవారు. వీ వర్ లైక్ బ్రాదర్స్. మేము అన్నదమ్ముల్లా ఉండేవాళ్లం. దే వర్ లైక్ హీరోస్. వాళ్ళు హీరోలా ఉండేవారు. అయితే వాళ్ళు కుటుంబ సభ్యుల్లా ఉండేవారు. ని ఈ రూల్ ఉపయోగించి ఇంగ్లీష్లో ఎలా చెబుతారు? కింద కామెంట్ చేయండి. మీ ఆన్సర్ సరైందో కాదో నేను చెక్ చేస్తాను. యు వర్ లైక్ అంటే లాగా మాత్రమే కాదు, ఇలా కోట్ ముందు కూడా వాడొచ్చు. ఇది 99% మంది మిస్ అవుతున్నారు. ఇలాంటి నేచురల్ ఇంగ్లీష్ ట్రిక్స్ ప్రతిరోజు నేర్చుకోవాలంటే ఇప్పుడే బాలు జీ ఇంగ్లీష్ ని ఫాలో సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది ఎవరైనా ఆశ్చర్యంగా లేదా రియాక్షన్ ఇచ్చారని చెప్పేటప్పుడు హీ వాస్ సేయింగ్ అని మాట్లాడుతారు. కానీ రియాక్షన్ లేదా ఎగ్జాక్ట్ కోట్ చెప్పేటప్పుడు నేచురల్ ఇంగ్లీష్లో హీ వాజ్ లైక్ అని ఎక్కువగా వాడతారు. వర్ లైక్ తర్వాత కోట్ లేదా రియాక్షన్ వస్తుంది. అంటే వాళ్ళు అలా స్పందించారు లేదా అలా అన్నారు అనే భావం. ఉదాహరణలు: యు వర్ లైక్ రియల్లీ, నువ్వు నిజంగా అన్నావు. వీ వర్ లైక్ వావ్, మేమంతా వావ్ అన్నాం. దే వర్ లైక్ లెట్స్ గో, వాళ్ళు వెళ్దాం అన్నారు. అయితే మేమంతా అయ్యో అన్నట్టుగా ఉన్నాం. ని ఈ రూల్ ఉపయోగించి ఇంగ్లీష్లో ఎలా చెప్తారు? కింద కామెంట్ చేయండి. వర్ తర్వాత టు పెట్టాలా లేదా? ఈ ఒక్క రూల్ తెలియక చాలామంది ఇంగ్లీష్లో తప్పు చేస్తున్నారు. రోజూ ఇలాంటి పవర్ఫుల్ స్పోకెన్ ఇంగ్లీష్ ట్రిక్స్ నేర్చుకోవాలంటే బాలు జీ ఇంగ్లీష్ ని ఇప్పుడే ఫాలో చేయండి. చాలామంది నువ్వు విజయవంతం కావాల్సింది అని చెప్పడానికి యు వర్ సక్సీడ్ అని తప్పుగా మాట్లాడుతారు. కానీ కరెక్ట్ రూల్ వేరే ఉంది. వర్ టు వర్బ్ ఉపయోగిస్తాం. ఇది ప్లాన్, డ్యూటీ, ఎక్స్పెక్టేషన్ ఆర్ డెస్టినీని చూపిస్తుంది. ఉదాహరణకు, మేము నాయకత్వం వహించాల్సింది. వీ వర్ టు లీడ్, వాళ్ళు గెలవాల్సింది. దే వర్ టు విన్, మీరు సమావేశానికి రావాల్సింది. దీన్ని ఈ రూల్ ఉపయోగించి లో ఎలా చెబుతారు? వెంటనే కామెంట్ చేయండి. ఎక్సైటింగ్ లేక ఎక్సైటెడ్? ఈ ఒక్క చిన్న డిఫరెన్స్ వల్లే చాలామంది ఇంగ్లీష్లో తప్పు మాట్లాడుతున్నారు. ఇప్పుడు 20 సెకన్లలో క్లియర్ చేసేద్దాం. ఇలాంటి చిన్న గ్రామర్ సీక్రెట్స్ నేర్చుకుని ఫ్లూయెంట్ ఇంగ్లీష్ మాట్లాడాలంటే బాలు జీ ఇంగ్లీష్ ని ఇప్పుడే ఫాలో సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది వాళ్ళు చాలా ఉత్సాహంగా ఉన్నారు అని చెప్పేటప్పుడు దే వర్ ఎక్సైటింగ్ అంటారు. కానీ అది తప్పు. ఎక్సైటింగ్ అంటే ఎక్సైట్మెంట్ కలిగించేది. ఎక్సైటెడ్ అంటే ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతున్న వ్యక్తి. రూల్ చాలా సింపుల్. వర్ తర్వాత పాస్ట్ పార్టిసిపల్ అడ్జెక్టివ్ వస్తుంది. ఇది ఒక పర్సన్స్ ఫీలింగ్ లేదా ఇమోషనల్ ని చెబుతుంది. ఎగ్జాంపుల్స్: యు వర్ కన్ఫ్యూజ్డ్, నువ్వు గందరగోళంగా ఉంటివి. వీ వర్ డిసప్పాయింటెడ్, మేము నిరాశ చెందాం. దే వర్ ఎక్సైటెడ్, వాళ్ళు చాలా ఉత్సాహంగా ఉండెను. ఇప్పుడు మీ టర్న్. మేము ఆశ్చర్యపోయాన్ని ఈ రూల్ ఉపయోగించి ఇంగ్లీష్లో ఎలా చెబుతారు? కింద కామెంట్ చేయండి. దోస్, దీస్, ద, వర్ తర్వాత ఎప్పుడు వస్తాయో తెలుసా? ఈ ఒక్క రూల్ నేర్చుకుంటే మీ ఇంగ్లీష్ మరింత నేచురల్ అవుతుంది. రోజూ ఇలాంటి స్మార్ట్ ఇంగ్లీష్ ట్రిక్స్ నేర్చుకోవాలంటే బాలు జీ ఇంగ్లీష్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది మీరు ఆ విద్యార్థులు అని చెప్పడానికి యు వర్ స్టూడెంట్స్ అంటారు. కానీ ఆ విద్యార్థులు అంటే దోస్ స్టూడెంట్స్ అని చెప్పాలి. వర్ తర్వాత డిటర్మినర్ దీస్, దోస్, ద వస్తుంది. ఆ తర్వాత నామ్ వస్తుంది. ఎగ్జాంపుల్స్: యు వర్ దోస్ స్టూడెంట్స్, మీరు ఆ విద్యార్థులు. వీ వర్ దీస్ టీచర్స్, మేము ఈ ఉపాధ్యాయులం. దే వర్ ద విన్నర్స్, వాళ్ళు విజేతలు. వాళ్ళు ఆ ఆటగాళ్లు. ని ఈ రూల్ ఉపయోగించి ఇంగ్లీష్లో ఎలా చెబుతారు? వెంటనే కామెంట్ చేయండి.
వయసు చెప్పేటప్పుడు చాలామంది ఒక పెద్ద ఇంగ్లీష్ మిస్టేక్ చేస్తారు. ఈ ఒక్క ప్యాటర్న్ నేర్చుకుంటే మీరు నేటివ్లా మాట్లాడగలరు. ఇలాంటి చిన్న చిన్న ఇంగ్లీష్ సీక్రెట్స్ నేర్చుకోవాలంటే ఇప్పుడే బాలు జీ ఇంగ్లీష్ని ఫాలో సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది గతంలో జరిగిన విషయం గురించి మాట్లాడేటప్పుడు యు ఆర్ 15 అని చెబుతారు. కానీ అది తప్పు. గతంలోని వయసు గురించి చెప్పాలంటే వర్ ఏజ్ ఉపయోగించాలి. సబ్జెక్ట్ వర్ నంబర్ ఏజ్. యు వర్ 15. నువ్వు అప్పటికి 15 సంవత్సరాలు. వి వర్ 20. మేము 20 సంవత్సరాల వాళ్ళం. దే వర్ 10 years old. వాళ్ళు 10 సంవత్సరాల వయసు. ఇప్పుడు మీ టర్న్. మేము 30 సంవత్సరాల వయసులో ఉంటిమి. దీన్ని ఇంగ్లీష్లో ఈ ప్యాటర్న్ ఉపయోగించి ఎలా చెబుతారు? కింద కామెంట్ చేయండి. యు వర్ ఇండియన్. కాదు, యు వర్ ఇండియన్స్. ఎప్పుడు చెప్పాలి? ఈ ఒక్క రూల్ తెలియక చాలామంది తప్పు చేస్తున్నారు. ఇలాంటి స్పోకెన్ ఇంగ్లీష్ సీక్రెట్స్ రోజూ నేర్చుకోవాలంటే ఇప్పుడే బాలు జీ ఇంగ్లీష్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది మీరు భారతీయులు అని చెప్పేటప్పుడు యు వర్ ఇండియన్ అంటారు. కానీ అది ఒక్క వ్యక్తికి. మీరు భారతీయులు అంటే ఒకటి కంటే ఎక్కువ మంది కాబట్టి వర్ తో ఒకటి కంటే ఎక్కువ మంది గురించి మాట్లాడితే నేషనాలిటీ కూడా ప్లూరల్ అవుతుంది. యు వర్ ఇండియన్స్. వి వర్ ఆస్ట్రేలియన్స్. దే వర్ కెనేడియన్స్. అయితే వాళ్ళు అమెరికన్లని ఇంగ్లీష్లో ఈ రూల్ ఉపయోగించి ఎలా చెబుతారు? కింద కామెంట్ చేయండి. ఒక్క ఎస్ మర్చిపోతే మీ ఇంగ్లీష్ మొత్తం తప్పవుతుంది. ఈ వర్ సీక్రెట్ని 99% మంది తప్పుగా వాడుతున్నారు. ఇలాంటి చిన్న చిన్న ఇంగ్లీష్ సీక్రెట్స్ నేర్చుకోవాలంటే బాలు జీ ఇంగ్లీష్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది మీరు నా స్నేహితులు అని చెప్పేటప్పుడు యు వర్ మై ఫ్రెండ్ అంటారు. కానీ యు అంటే చాలామంది అయితే రిలేషన్షిప్ నౌన్ కూడా ప్లూరల్ అవుతుంది. వర్ తర్వాత రిలేషన్షిప్ నౌన్ వస్తుంది. సబ్జెక్ట్ ప్లూరల్ అయితే రిలేషన్షిప్ నౌన్ కూడా ప్లూరల్ రూపంలో వస్తుంది. ఎగ్జాంపుల్స్: యు వర్ మై ఫ్రెండ్స్. మీరు నా స్నేహితులు. వి వర్ క్లాస్మేట్స్. మేము క్లాస్మేట్స్. దే వర్ ఆర్ నేబర్స్. వాళ్ళు మా పొరుగువారు. వాళ్ళు మా బంధువులని ఈ రూల్ ఉపయోగించి ఇంగ్లీష్లో ఎలా చెబుతారు? వెంటనే కింద కామెంట్ చేయండి. వర్ అంటే పాస్ట్ మాత్రమే అనుకుంటున్నారా? ఈ ప్యాటర్న్స్ చూస్తే మీ ఇంగ్లీష్ నెక్స్ట్ లెవెల్. చాలామంది ఈ పుస్తకాలు మావి, ని దీస్ బుక్స్ వర్ ఆర్ అని తప్పుగా చెబుతారు. కానీ పొజెసివ్ ప్రొనౌన్ తర్వాత నౌన్ అవసరం లేదు. కాబట్టి కరెక్ట్ సెంటెన్స్ దీస్ బుక్స్ వర్ అవర్స్. చాలామంది వాళ్ళు అక్కడ ఉన్నారు, ని దే వర్ అట్ దేర్ అని తప్పుగా చెబుతారు. కానీ దేర్ ఒక యాడ్వర్బ్ కాబట్టి ముందు అట్ అవసరం లేదు. కాబట్టి కరెక్ట్ సెంటెన్స్ దే వర్ దేర్. చాలామంది మోర్ హ్యాపియర్ అని డబుల్ కంపారేటివ్ వాడతారు. అది రాంగ్. కి కంపారేటివ్ హ్యాపియర్. కాబట్టి దే వర్ హ్యాపియర్ దెన్ నౌ. చాలామంది దే వర్ బెస్ట్ ప్లేయర్స్ అని ద మర్చిపోతారు. కానీ సూపర్లేటివ్ ముందు సాధారణంగా ద వస్తుంది. సో దే వర్ ద బెస్ట్ ప్లేయర్స్. వాళ్ళు చదువుతున్నారు, ని దే వర్ స్టడీ లేదా దే వర్ స్టడీడ్ అనకూడదు. పాస్ట్ కంటిన్యూస్ కోసం వర్ విఐఎన్జీ. సో ద కరెక్ట్ సెంటెన్స్ ఇస్ దే వర్ స్టడింగ్. చాలామంది ప్లూరల్ సబ్జెక్ట్ తో అ గుడ్ ఫ్రెండ్ అంటారు. కానీ దే ప్లూరల్ కాబట్టి నౌన్ ఫ్రేజ్ కూడా ప్లూరల్ కావాలి. కరెక్ట్ సెంటెన్స్ ఇస్ దే వర్ గుడ్ ఫ్రెండ్స్. ఇక్కడితో ఆగిపోకండి. వర్ తో ఇంకా ఎన్నో పవర్ఫుల్ ప్యాటర్న్స్ ఉన్నాయి. రోజూ ఒక ప్యాటర్న్ నేర్చుకుని ఫ్లూయెంట్ ఇంగ్లీష్ మాట్లాడాలంటే బాలు జీని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. మీ ఇంగ్లీష్లో నెక్స్ట్ లెవెల్ ఇక్కడి నుంచే మొదలు. యార్ ఆర్ దేర్ లేకుండా మాట్లాడితే ఇంగ్లీష్ అసంపూర్ణంగా వినిపిస్తుంది. ఈ రోజు 30 సెకన్లలో ఈ సీక్రెట్ నేర్చుకుందాం. రోజూ ఇలాంటి స్పోకెన్ ఇంగ్లీష్ షార్ట్ కట్స్ నేర్చుకోవాలంటే ఇప్పుడే బాలు జీ ఇంగ్లీష్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి వీడియో మీ ఇంగ్లీష్ని ఒక లెవెల్ పైకి తీసుకెళ్తుంది. చాలామంది యు వర్ ఇన్ రూమ్ అని మాట్లాడుతారు. కానీ రూమ్ ముందు యార్ రావాలి. అందుకే కరెక్ట్ వాక్యం యు వర్ ఇన్ యోర్ రూమ్. పొజెసివ్ అంటే సొంతాన్ని చూపించే పదాలు. మై, యార్, ఆర్, దేర్ లాంటివి. ఎగ్జాంపుల్స్: యు వర్ ఇన్ యోర్ రూమ్. నువ్వు నీ గదిలో ఉంటివి. వి వర్ అట్ ఆర్ ఆఫీస్. మేము మా ఆఫీసులో ఉంటిమి. దే వర్ విత్ దేర్ పేరెంట్స్. వాళ్ళు వాళ్ల తల్లిదండ్రులతో ఉండెను. ఇప్పుడు మీ టర్న్. నేను నా ఇంట్లో ఉంటిని. ఈ రూల్ ఉపయోగించి ఇంగ్లీష్లో ఎలా చెబుతారు? కింద కామెంట్ చేయండి. యు వర్ హియర్. యు వర్ దేర్. యు వర్ అబ్రాడ్. ఈ 3 చిన్న వాక్యాల్లో చేసే తప్పు 99% మంది చేస్తారు. ఈ ట్రిక్ నేర్చుకుంటే మీ ఇంగ్లీష్ చాలా నాచురల్గా ఉంటుంది. చాలామంది నువ్వు ఇక్కడ ఉంటివి అని చెప్పేటప్పుడు యు వర్ ఇన్ హియర్ అంటారు. కానీ ఇది ఈ సందర్భంలో సరైన వాడకం కాదు. సరైన వాక్యం యు వర్ హియర్, హియర్, దేర్, అబ్రాడ్. ఇవి అడ్వర్బ్స్. కాబట్టి వీటి ముందు ఇన్, అట్, టు వంటి ప్రిపోజిషన్స్ అవసరం ఉండవు. సబ్జెక్ట్ వర్ అడ్వర్బ్. యు వర్ హియర్. నువ్వు ఇక్కడ ఉంటివి. వి వర్ దేర్. మేము అక్కడ ఉంటిమి. దే వర్ అబ్రాడ్. వాళ్ళు విదేశాల్లో ఉండెను. అయితే మేము బయట ఉంటిమి. నీ ఇంగ్లీష్లో ఈ రూల్ ఉపయోగించి ఎలా చెబుతారు? కింద కామెంట్ చేయండి. బాలు జీ ఇంగ్లీష్ని ఫాలో సబ్స్క్రైబ్ చేయండి. ప్రతిరోజు ఇలాంటి స్పోకెన్ ఇంగ్లీష్ షార్ట్ కట్స్ నేర్చుకుని ఫ్లూయెంట్ ఇంగ్లీష్ మాట్లాడండి. మోర్ బెటర్ అనడం పెద్ద తప్పు. యు వర్ బెటర్ అని చెప్పడమే కరెక్ట్. ఈ ఒక్క రూల్ మీ ఇంగ్లీష్ని వెంటనే ఇంప్రూవ్ చేస్తుంది. చాలామంది యు వర్ మోర్ బెటర్ అని అంటారు. కానీ బెటర్ అనేది ఇప్పటికే కంపారేటివ్ అడ్జెక్టివ్. కాబట్టి మోర్ అవసరం లేదు. కంపారేటివ్ అడ్జెక్టివ్ అంటే ఇద్దరు లేదా 2 పరిస్థితులను పోల్చడం. వర్ కంపారేటివ్ అడ్జెక్టివ్ ఉపయోగించి గతంలో జరిగిన మార్పు లేదా పోలికను చెబుతాం. సబ్జెక్ట్ వర్ కంపారేటివ్ అడ్జెక్టివ్. యు వర్ బెటర్. నువ్వు ఇంకా బాగా ఉంటివి. వి వర్ స్ట్రాంగర్. మేము మరింత బలంగా ఉంటిమి. దే వర్ స్మార్టర్. వాళ్ళు తెలివైనవారు. ద టీమ్ వర్ ఫాస్టర్. జట్టు వేగంగా ఉండెను. ఇప్పుడు కామెంట్లో వి వర్ స్ట్రాంగర్ లాంటి మీ ఓన్ సెంటెన్స్ రాయండి. రోజూ ఇలాంటి స్పోకెన్ ఇంగ్లీష్ షార్ట్ కట్స్ నేర్చుకోవాలంటే బాలు జీ ఇంగ్లీష్ ని సబ్స్క్రైబ్ చేయండి.
లేకుండా మాట్లాడితే ఇంగ్లీష్ తప్పు అవుతుంది. యూ వర్ ద బెస్ట్ లో ఉన్న ఈ చిన్న సీక్రెట్ 99% మందికి తెలియదు. చాలా మంది యూ వర్ బెస్ట్ అని మాట్లాడుతారు. కానీ సూపర్లేటివ్ అడ్జెక్టివ్ ముందు తప్పనిసరిగా వస్తుంది. అందుకే యూ వర్ ద బెస్ట్ అనాలి. సూపర్లేటివ్ అంటే అందరిలో అత్యంత అని అర్థం. కాబట్టి ఫార్మ్యులా సబ్జెక్ట్ వర్ ద సూపర్లేటివ్ అడ్జెక్టివ్. ఎగ్జాంపుల్స్: యూ వర్ ద బెస్ట్, వీ వర్ ద స్ట్రాంగెస్ట్, దే వర్ ద టాలెస్ట్. మీరే అందరికంటే తెలివైనవారు. ఈ రూల్ ఉపయోగించి ఇంగ్లీష్లో కామెంట్ చేయండి. ప్రతిరోజు ఇలాంటి పవర్ఫుల్ స్పోకెన్ ఇంగ్లీష్ ట్రిక్స్ నేర్చుకోవాలంటే ఇప్పుడే బాలు జీ ఇంగ్లీష్ని సబ్స్క్రైబ్ చేయండి. ఒక్క నిమిషంలో మీ ఇంగ్లీష్ నెక్స్ట్ లెవెల్ అవుతుంది. వర్ తర్వాత వర్బ్ ఐఎన్జీ వస్తే ఎప్పుడూ కంటిన్యూస్ టెన్స్ అనుకుంటున్నారా? వెయిట్, వర్బ్ ఐఎన్జీ మాత్రమే కాదు, వర్ ఐఎన్జీ తో ఇంకా ఎన్నో పవర్ఫుల్ ఇంగ్లీష్ సెంటెన్సెస్ చెప్పొచ్చు. చాలామంది నీకు చదవడం అంటే ఇష్టం ఉండేది అని చెప్పడానికి యూ వర్ లైక్ రీడింగ్ అని తప్పుగా మాట్లాడుతుంటారు. కానీ కరెక్ట్ ఎక్స్ప్రెషన్ ఏంటంటే యూ వర్ ఫాండ్ ఆఫ్ రీడింగ్. అంటే నీకు చదవడం అంటే చాలా ఇష్టం ఉండేది. సబ్జెక్ట్ వర్ ఎక్స్ప్రెషన్ వర్బ్ ఐఎన్జీ. వీ వర్ ఇంట్రెస్టెడ్ ఇన్ లెర్నింగ్. మాకు నేర్చుకోవడంపై ఆసక్తి ఉండేది. దే వర్ బిజీ ప్రిపేరింగ్. వాళ్ళు తయారవడంలో బిజీగా ఉండేవారు. ఇప్పుడు మీ ఛాలెంజ్: వాళ్లకు ఇంగ్లీష్ నేర్చుకోవడం అంటే చాలా ఇష్టం ఉండేది. ఈ సెంటెన్స్ని ఈ ప్యాటర్న్ ఉపయోగించి ఇంగ్లీష్లో ఎలా చెబుతారు? కింద కామెంట్ చేయండి. ఇలాంటి పవర్ఫుల్ ఇంగ్లీష్ ప్యాటర్న్స్ నేర్చుకుని తెలుగు నుంచి ఇంగ్లీష్కి కాన్ఫిడెంట్లీ మాట్లాడాలంటే బాలు జీ ఇంగ్లీష్ని సబ్స్క్రైబ్ చేయండి. రోజుకో కొత్త ప్యాటర్న్. మీ ఇంగ్లీష్కి కొత్త లెవెల్. వర్ తర్వాత అడ్జెక్టివ్ మాత్రమే వస్తుందని అనుకుంటున్నారా? నో, వర్ నౌన్ ఫ్రేజ్ కూడా వాడొచ్చు. ఈ చిన్న ట్రిక్ మీ ఇంగ్లీష్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తుంది. చాలామంది మీరు కష్టపడి పనిచేసే విద్యార్థులు అని చెప్పడానికి యూ వర్ హార్డ్ వర్కింగ్ అని మాత్రమే అంటారు. కానీ మీరు విద్యార్థులు అనే నౌన్ని కూడా చెప్పాలంటే యూ వర్ హార్డ్ వర్కింగ్ స్టూడెంట్స్ అని చెప్పాలి. సింపుల్ రూల్: యూ, వి, దే వర్ నౌన్ ఫ్రేజ్. అంటే వర్ తర్వాత ఒక పర్సన్, ప్రొఫెషన్, గ్రూప్ ఆర్ ఐడెంటిటీని చెప్పవచ్చు. యూ వర్ హార్డ్ వర్కింగ్ స్టూడెంట్స్, మీరు కష్టపడి పనిచేసే విద్యార్థులు. వీ వర్ సక్సెస్ఫుల్ టీచర్స్, మేము విజయవంతమైన ఉపాధ్యాయులం. దే వర్ టాలెంటెడ్ సింగర్స్, వాళ్ళు ప్రతిభావంతులైన గాయకులు. ఇప్పుడు మీ టర్న్. వాళ్ళు మంచి నాయకులు ని వర్ నౌన్ ఫ్రేజ్ ప్యాటర్న్తో ఇంగ్లీష్లో కామెంట్ చేయండి. బాలు జీ ఇంగ్లీష్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి సింపుల్ ప్యాటర్న్స్తో తెలుగులో ఇంగ్లీష్ నేర్చుకుంటే రోజు మీ స్పీకింగ్ కాన్ఫిడెన్స్ నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది. ఇంగ్లీష్ మాట్లాడేటప్పుడు ప్రతి చోట వాజ్ వాడితే పప్పులో కాలేసినట్టే. వర్ ని మాస్టర్ చేయడానికి ఈ 6 మ్యాజికల్ ప్యాటర్న్స్ వాడండి. చాలా అంటే ప్రతిసారి వెరీ మాత్రమే వాడుతున్నారా? ఆగండి. వర్తో ఈ 3 క్వాంటిఫైయర్ ఎక్స్ప్రెషన్స్ వాడితే మీ ఇంగ్లీష్ మరింత న్యాచురల్గా ఉంటుంది. ఎక్కువ మంది మేము చాలా బిజీగా ఉంటిమి ని వీ వాజ్ వెరీ బిజీ అని తప్పుగా 8 మాటలాడుతుంటారు. కానీ వీతో వర్ రావాలి. కాబట్టి వీ వర్ వెరీ బిజీ. సింపుల్ ఫార్మ్యులా గుర్తుపెట్టుకోండి. సబ్జెక్ట్ వర్ క్వాంటిఫైయర్ అడ్జెక్టివ్. క్వాంటిఫైయర్ అంటే ఎంతవరకు అనే భావాన్ని చెప్పే వర్డ్స్. ఉదాహరణకు వెరీ, క్వైట్, అ లిటిల్. యూ వర్ అ లిటిల్ నర్వస్. నువ్వు కొంచెం నేర్వోస్గా ఉంటివి. వీ వర్ వెరీ బిజీ. మేము చాలా బిజీగా ఉంటిమి. దే వర్ క్వైట్ హ్యాపీ. వాళ్ళు చాలా సంతోషంగా ఉండెను. అయితే వాళ్ళు కొంచెం అలసిపోయారు అని వర్ క్వాంటిఫైయర్ ఉపయోగించి ఎలా చెబుతారు? కామెంట్లో మీ ఆన్సర్ పెట్టండి. వర్ తర్వాత WH వర్డ్ వస్తే అది క్వశ్చన్ మాత్రమే అనుకుంటున్నారా? 99% మంది ఇక్కడే తప్పు చేస్తున్నారు. చాలామంది నువ్వు ఎక్కడ ఉండాలో అక్కడే ఉంటివి అని చెప్పడానికి యూ వర్ వేర్ అని తప్పుగా మాట్లాడుతుంటారు. కానీ వర్ WH క్లాజ్ ఉపయోగిస్తే యూ వర్ వేర్ యూ బిలాంగ్ అని చెప్పాలి. ఇక్కడ WH వర్డ్ క్వశ్చన్ అడగడానికి కాదు, ఒక క్లాజ్లో భాగంగా వస్తుంది. యూ వర్ వేర్ యూ బిలాంగ్, నువ్వు ఉండాల్సిన చోట ఉంటివి. వీ వర్ వాట్ దే నీడెడ్, వాళ్లకు అవసరమైనది మేమే. దే వర్ హూ హెల్ప్డ్ us, మాకు సహాయం చేసింది వాళ్లే. అయితే మాకు కావలసింది వాళ్లే అని ఈ రూల్ ఉపయోగించి ఎలా చెప్తారు? ఆన్సర్ కామెంట్ చేయండి. వర్ తర్వాత టు వర్బ్ వస్తే చాలు అనుకుంటున్నారా? వెయిట్, రెడీ, ఏబుల్, లైక్లీ ముందు వస్తే మీనింగ్ పూర్తిగా మారిపోతుంది. చాలామంది నువ్వు వెళ్లడానికి సిద్ధంగా ఉన్నావు ని యూ వర్ రెడీ లీవ్ అని తప్పుగా చెప్తారు. కానీ కరెక్ట్ రూల్ ఏంటంటే రెడీ తర్వాత టు వి ఒకటి తప్పనిసరి. అంటే వర్ రెడీ, ఏబుల్ లేదా లైక్లీ టు వర్బ్ 1. యూ వర్ రెడీ టు లీవ్, నువ్వు వెళ్లడానికి సిద్ధంగా ఉంటివి. వీ వర్ ఏబుల్ టు ఫినిష్, మేము పూర్తి చేయగలిగాము. దే వర్ లైక్లీ టు విన్, వాళ్ళు గెలిచే అవకాశం ఉండెను. ఇప్పుడు మేము గెలవడానికి సిద్ధంగా ఉంటిమి అని ఈ ఫార్మ్యులాతో ఇంగ్లీష్లో కామెంట్ చేయండి. జరగబోతుంది అని చెప్పడానికి విల్ మాత్రమే కాదు, గతంలో జరగబోతుండగా అంటే ఈ సీక్రెట్ ప్యాటర్న్ వాడాలి. చాలామంది మేము బయలుదేరబోతున్నాం అని చెప్పడానికి వీ వర్ టు లీవ్ అని అంటారు. కానీ ఇంకా సేపట్లో జరగబోతుంది అనే మీనింగ్ వస్తే వర్ అబౌట్ టు వర్బ్ 1 వాడాలి. వర్ అబౌట్ టు వర్బ్ ఫస్ట్ ఫార్మ్ అంటే గతంలో ఏదైనా పని జరగబోతున్న దశలో ఉంది అని అర్థం. ఫర్ ఎగ్జాంపుల్, యూ వర్ అబౌట్ టు స్లీప్, నువ్వు నిద్రపోబోతున్నావు. వీ వర్ అబౌట్ టు లీవ్, మేము బయలుదేరబోతున్నాం. దే వర్ అబౌట్ టు స్టార్ట్, వాళ్ళు ప్రారంభించబోతున్నారు. ఇప్పుడు మీ ఛాలెంజ్: వాళ్ళు బయలుదేరబోతున్నారు అనేది వర్ అబౌట్ టు ప్యాటర్న్ ఉపయోగించి ఇంగ్లీష్లో ఎలా చెబుతారు? కింద కామెంట్ చేయండి. చేయాల్సి ఉంది అని చెప్పడానికి మస్ట్ మాత్రమే వాడతారా? ఈ ఒక్క ప్యాటర్న్ తెలిస్తే మీ ఇంగ్లీష్ చాలా న్యాచురల్గా మారుతుంది. చాలామంది మీరు మీటింగ్కి హాజరు కావాల్సి ఉండేది అని చెప్పడానికి యూ మస్ట్ అటెండెడ్ అని తప్పుగా మాట్లాడుతుంటారు. కానీ
చేయాల్సి ఉండేది అనే ఎక్స్పెక్టెడ్ డ్యూటీ లేదా ప్లాన్ కోసం వర్ సపోజ్డ్ టు వర్బ్ 1 వాడాలి. సింపుల్ ఫార్మ్యులా. దే వర్ సపోజ్డ్ టు వర్బ్ 1 అంటే చేయాల్సి ఉండేది. యు వర్ సపోజ్డ్ టు అటెండ్ నువ్వు హాజరు కావాల్సి ఉండేది. వి వర్ సపోజ్డ్ టు హెల్ప్ మేము సహాయం చేయాల్సి ఉండేది. దే వర్ సపోజ్డ్ టు అరైవ్ వాళ్ళు రావాల్సి ఉండేది. ఇంపార్టెంట్. సపోజ్డ్ టు తర్వాత ఎప్పుడు వర్బ్ 1. దిస్ ఇస్ వై యు ఆర్ బ్రోక్. బికాజ్ యు వర్ నెవర్ మెంట్ టు స్టే బ్రోక్. సీక్రెట్ ఇంగ్లీష్ ఫార్మ్యులా. వర్ మెంట్ టు వర్బ్ ఫార్మ్ 1. యు వర్ మెంట్ టు సక్సీడ్ అంటే నువ్వు సక్సెస్ సాధించాల్సిందే అని మీనింగ్. కేర్ఫుల్. మెంట్ టు తర్వాత వర్బ్ ఫార్మ్ 1 ఒకటి మాత్రమే. 2. వి వర్ మెంట్ టు లీడ్ అంటే మనం లీడ్ చేయడానికి ఉద్దేశించబడ్డాం. 3. దే వర్ మెంట్ టు టీచ్ అంటే వాళ్ళు టీచ్ చేయాల్సిన వాళ్ళు. సో రిమెంబర్, వర్ మెంట్ టు మీన్స్ చేయాల్సి ఉంది ఆర్ ఉద్దేశించబడ్డారు. బట్ ఇఫ్ యూ స్టిల్ బిలీవ్ యూ వర్ నెవర్ మెంట్ టు స్టే, దిస్ ఇస్ వై యు ఆర్ బ్రోక్. బాలు జీ ఇంగ్లీష్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడ మీరు రోజు ఒక పవర్ఫుల్ ఇంగ్లీష్ ప్యాటర్న్ నేర్చుకుని తెలుగు నుంచి డైరెక్ట్ ఇంగ్లీష్ స్పీకింగ్కి స్టెప్ బై స్టెప్గా అప్గ్రేడ్ అవుతారు.